బీకామ్ సెకండ్ సెమిస్టర్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్ట్లోని మనం యూనిట్ 4 కన్సైన్మెంట్ అకౌంటింగ్ గురించి మనం చెప్పుకుంటున్నాం. కన్సైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? డిఫైన్ కన్సైన్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది కన్సైన్మెంట్ అండ్ సేల్. కన్సైన్మెంట్ వ్యాపారానికి అలాగే సేల్ వ్యాపారానికి గల తేడాలు ఏమేమి ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి. అసలు కన్సైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సేల్స్లో చాలా రకాలు ఉంటాయి. వ్యాపారంలోని సేల్స్ పెంచుకోవాలంటే క్యాష్ సేల్స్ ఉంటాయి, అలాగే క్రెడిట్ సేల్స్ ఉంటాయి, అలాగే రకరకాల సేల్స్ ప్రకారంగా మన వ్యాపారం అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది మన బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే సేల్స్ ఎలా పెంచుకోవాలి? సేల్స్ ఎలా పెంచుకోవాలి అంటే ఇక్కడ మనకి అవకాశాలు చాలా ఉంటాయి. ఒకటి, బ్రాంచెస్ ఓపెన్ చేయటం. బ్రాంచెస్ ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుంది? బిల్డింగ్ కట్టాలి లేదా బిల్డింగ్ రెంట్ తీసుకోవాలి, అక్కడ ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, స్టాఫ్ మెయింటైన్ చేయాలి, సేఫ్టీ చూసుకోవాలి. ఇలాంటివన్నీ సేల్స్ పెంచుకోవాలంటే ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే మనకి సో మెనీ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఖర్చు అవడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భంలోని మనకి ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. చాలా ఎక్కువ కాలం మెయింటైన్ చేయాలి, పెట్టుబడి అనేది ఉండాలి. ఆల్టర్నేటివ్గా మనకి ఇంకో రకమైన సేల్సే ఈ కన్సైన్మెంట్ సేల్స్. మనం ఏం చేస్తామంటే గూడ్స్ని వేరే వాళ్ళకి సెండ్ చేస్తాం. గూడ్స్ని మనం వేరే వాళ్ళకి పంపించి మీరు మా తరపున అమ్మి పెట్టండి, మా తరపున మీరు సరుకు అమ్మి పెడితే మీకు కమిషన్ ఇస్తాం. సో మా తరపున మీరు సరుకు అమ్మితే మీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా మన సరుకుని ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక ఓనర్ నుండి వేరే వ్యక్తికి. ఆ వ్యక్తులు మన తరపున కమిషన్ రూపంలో సరుకు అమ్మడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైన సేల్స్. మన వ్యాపారాన్ని పరిధిని పెంచుకోవడానికి ఎంతమంది ఏజెంట్స్నైనా మనం పెట్టుకొని మన సరుకు ఎన్ని ఏరియాలకైనా మనం పంపించుకోవచ్చు. మనకి ఇక్కడ ప్లేస్ అవసరం లేదు, బ్రాంచెస్ అవసరం లేదు, ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాల్సిన పని లేదు, సో ఎక్కడ రెంట్ కట్టాల్సిన పని లేదు. సింపుల్గా ఒక వ్యక్తికి మన సరుకు అమ్మి పెట్టమని చెప్తాం, నువ్వు అమ్మి పెడితే నీకు కమిషన్ ఇస్తాం అనే ఒక కమిషన్ బేస్తోని మన సరుకు అమ్మడం జరుగుతుంది. సో అలా చేస్తే ఆ వ్యాపారాన్ని కన్సైన్మెంట్ బిజినెస్ అంటారు. సో ఇక్కడ ఎవరైతే సరుకుని పంపిస్తారో ఓనర్ ఆఫ్ ది గూడ్స్ సెంట్ టు ది గూడ్స్ టు ఈజ్ ఏజెంట్. ఒక ఏజెంట్కి గూడ్స్ పంపించడం అనేది జరుగుతుంది. టు బి సోల్డ్ ఆన్ కమిషన్ బేస్. గూడ్స్ ఏ బేస్లో అమ్మని చెప్తారు? కమిషన్ బేస్లోని అమ్మమని చెప్తారు. అలా అమ్మితే ఆ వ్యాపారాన్ని ఏమని పిలుస్తారు? కన్సైన్మెంట్ బిజినెస్ కింద మనం చెప్పుకుంటాం. ద పర్సన్ హూ సెంట్ గూడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కమిషన్ ఈజ్ కాల్డ్ కన్సైన్మెంట్. కమిషన్ రూపంలో జరిగే వ్యాపారాన్ని మనం కన్సైన్మెంట్ కింద మనం చెప్పుకుంటాం. ద పార్టీస్ ఇన్ ది కన్సైన్మెంట్. కన్సైన్మెంట్లో ఉండే పార్టీస్ ఎవరు? సో కన్సైనర్ ఎవరు? ఓనర్ని మనం ఇక్కడ కన్సైనర్ అంటారు. ఎవరైతే సరుకుని పంపిద్దాం అనుకుంటారో ఆ వ్యక్తే కన్సైనర్ అంటారు. ఎవరికి పంపిస్తాడు అతను? ఏజెంట్స్. ఒక ఏజెంట్ అని ఎంతో మంది ఏజెంట్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం సరుకు పంపిస్తాం. ద పర్సన్ హూ సెంట్ గూడ్స్ టు ఈజ్ ఏజెంట్ టు బి సోల్డ్ ఆన్ కమిషన్ బేస్ ఈజ్ కాల్డ్ కన్సైనర్. సరుకుని మన కమిషన్ రూపంలో పంపిస్తే మనం దాన్ని ఆ వ్యక్తి పంపించే వ్యక్తిని ఏమంటారంటే కన్సైనర్ అంటారు. హీ ఈజ్ ది ఓనర్, హీ ఈజ్ ది ప్రిన్సిపల్, హీ ఈజ్ ది కన్సైనర్. అతని కన్సైనర్ అని, ప్రిన్సిపల్ అని, ఓనర్ అని కూడా అంటారు. ఓకేనమ్మా? సో ఈజ్ కాల్డ్ ది కన్సైనర్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, కన్సైనీ. ద పర్సన్ హూ రిసీవ్స్ ది గూడ్స్ అండ్ రిసీవ్ ది కమిషన్ బై సెల్లింగ్ ది గూడ్స్ సెంట్ బై ది కన్సైనర్. ఎవరైతే కన్సైనర్ సరుకు పంపిస్తాడో ఆ సరుకుని కమిషన్ రూపంలోని ఒక వ్యక్తి అమ్ముతాడో ఆ వ్యక్తికి వచ్చే కమిషన్ని అతన్ని కన్సైనీ అని పిలవడం జరుగుతుంది. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఏజెంట్. అతన్ని ఏజెంట్ అని కూడా అంటారు. సో కన్సైనీని మనం ఏమని పిలుస్తాం? ఏజెంట్ అని కూడా అంటారు. అలాగే రిసీవర్ మన తరపున అమ్ముతాడు, అతను మనకి ఏజెంట్ కింద వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో అతను మన తరపున సరుకు అమ్ముతాడు కాబట్టి ఏ బేస్లో అమ్ముతాడు? కమిషన్ బేస్లో అమ్మడం జరుగుతుంది కాబట్టి అతను మన కన్సైనీ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా?
నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది కన్సైన్మెంట్ అండ్ సేల్. కన్సైన్మెంట్ కి సేల్ కి డిఫరెన్సెస్ మనం తెలుసుకుందాం. సేల్ అంటే మామూలుగా బయట జరిగే వ్యాపారాన్ని మనం సేల్ కింద మనం చెప్పుకుంటాం. పార్టీస్, ఇక్కడ ఎంతమంది పార్టీస్ ఉంటారు కన్సైన్మెంట్ లోని? దే ఆర్ 2 పార్టీస్. కన్సైన్మెంట్ లో మనకి 2 పార్టీస్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరెవరు ఉంటారు? కన్సైనర్, కన్సైనీ. కన్సైనారు, కన్సైనీ అని 2 పార్టీలు మనకి కన్సైన్మెంట్ లో ఉండడం జరుగుతుంది. సేల్ లో ఎంతమంది పార్టీస్ ఉంటారు మనకి? సెల్లర్ అండ్ బయ్యర్. సెల్లరు, బయ్యర్, అమ్మేవాడు, కొనేవాడు. మనం బయటకు ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, మనం ఏం చేస్తాం? బుక్ కావాలన్నా, పెన్ను కావాలన్నా, లేదంటే డ్రెస్సెస్ కావాలన్నా మనం కొనుక్కుంటాం. మనం కొనుక్కునే వ్యక్తి ఏమవుతాడు? బయ్యర్ అవుతాడు. అమ్మే వ్యక్తి, ఆ షాప్ ఓనర్ ఏమవుతాడు? సెల్లర్ అయిన వ్యక్తి అవుతాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్ ఓనర్షిప్. ఓనర్షిప్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? ద ఓనర్షిప్ రిమైన్స్ విత్ ది కన్సైనర్. గూడ్స్ ని కన్సైనీకి పంపిస్తాడు. కన్సైనీ దగ్గర సరుకున్నంత మాత్రాన కన్సైనీ ఓనర్ అయిపోడు. ఎందుకని? అతని దగ్గర గూడ్స్ ని అట్టి పెట్టమని చెప్తాం. సో గూడ్స్ కనుక అది కన్సైనీ చేతిలో ఉన్నా సరే, అక్కడ ఓనర్ ఎవరి కింద వస్తాడు? కన్సైనరే ఓనర్ కింద మనం చెప్పుకుంటాం. ద ఓనర్షిప్ పాసెస్ టు ది బయ్యర్. ఇక్కడ సరుకు ఎవరైతే కొనుక్కుంటారో ఆ వ్యక్తిని మనం ఇక్కడ కన్సైనర్, బయ్యర్ కింద మనం చెప్పుకుంటాం. ఆ వ్యక్తి ఓనర్ కింద వస్తాడు. ద పర్సన్ హూ బైస్ ది గుడ్స్. మనం పెన్ను కొనుక్కుంటే మనం ఓనర్ అవుతాం. మనం డ్రెస్ కొనుక్కుంటే మనం ఓనర్ అవుతాం. మనం కారు కొనుక్కుంటే మనం ఓనర్ అవుతాం. కాబట్టి ఏది కొనుక్కుంటే ఆ వ్యక్తి ఓనర్ కింద అవుతాడు. గూడ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి సెల్లర్ నుంచి బయ్యర్ కి, కాబట్టి ఓనర్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ డిఫరెన్సెస్ రిలేషన్. సో కన్సైనర్ కి కన్సైనీకి ఉండే రిలేషన్షిప్ మనం ఏం చెప్పాం ఇందాక? ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ప్రిన్సిపల్, ఏజెంట్ కింద మనం రిలేషన్షిప్ అనేది చెప్పుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి సో మన యొక్క సేల్స్ లోని రిలేషన్షిప్ ఏమంటారు? బయ్యర్ అండ్ సెల్లర్. సెల్లర్ కి బయ్యర్ కి ఉండే రిలేషన్షిప్ అనేది ఇక్కడ సేల్స్ లోని ఉంటుంది. అదే కన్సైన్మెంట్ లో వచ్చేసరికి ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ఆ రిలేషన్షిప్ ని చెప్పడం. రిస్క్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్ టు ది కన్సైనీ. వ్యాపారంలోని అమ్మేటప్పుడు నష్టం వచ్చినా, అలా ఏమైనా డ్యామేజ్ అయినా, అలాంటి లాస్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ రిస్క్ కన్సైనీకి ఎటువంటి బదిలీ చేయడు. అతనికి ఏ సంబంధం లేదు. మన తరపున సరుకు అమ్మమన్నాం, నువ్వు అమ్మితే నీకు కమిషన్ ఇస్తాం, అంతే తప్పించి ఆ లోపాలున్నా, డ్యామేజ్ ఉన్నా మనం అతనికి ఏమి నువ్వు నష్టం భరించాల్సిన అవసరం ఏమి లేదని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే రిస్క్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ది బయ్యర్. సరుకు మనం అమ్మేసిన తర్వాత బయ్యర్ కొనుక్కున్నాడు. అతను జాగ్రత్తగా చూసుకోవాలి. డ్యామేజ్ ఉన్నాయా, లేదా లోపాలు ఉన్నాయా, లేదా అమౌంట్ ఎక్కువ పే చేశాడా, అతనే అన్ని చెక్ చేసుకోవాలి. రిస్క్ అనేది ఆటోమేటిక్ గా బయ్యర్ కి సేల్స్ లోని ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్. దెర్ ఈజ్ ఆర్డర్, నో ఆర్డర్ ఫ్రమ్ ది కన్సైనీ. కన్సైనీ సరుకు అమ్మి పెడతానని చెప్పి అడగడు. మనమే ఒక ఏజెంట్ని పెట్టుకొని మనం అతను సరుకు పంపించి మా తరపున అమ్మరా బాబు అని చెప్పి అతనికి చెప్తాం. కాబట్టి అక్కడ ఆర్డర్ అనేది కన్సైనీ నుంచి ఏమీ రాదు. దేర్ మస్ట్ బి ఆర్డర్ ఫ్రమ్ ది బయ్యర్. బయ్యర్ అనే వ్యక్తికి ఆర్డర్ అనేది రావాలి. బయ్యర్ అనే వ్యక్తికి ఆర్డర్ రావాలన్నమాట. ఎవరి దగ్గర నుంచి? సో రిసీవ్ చేసుకోవాలి. బయ్యర్ ఆర్డర్ ఇస్తేనే సెల్లర్ గూడ్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ సెల్లర్ అనే వ్యక్తి గూడ్స్ పంపిస్తాడు ఎప్పుడు? బయ్యర్ కనుక ఆర్డర్ అడిగితేనే. మనం ఏదైనా ఆర్డర్ పే చేస్తేనే, ఆర్డర్ కనుక ఫామ్ ఇస్తేనే మనకి సెల్లర్ గూడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ మస్ట్ బి మే బి రిటర్న్ ఇఫ్ నాట్ సోల్డ్. కన్సైనీకి మనం సరుకు పంపిస్తాం. సరుకు పంపించినప్పుడు ఆ సరుకు అమ్మలేదు అనుకోండి, ఆ సరుకు అతని దగ్గర సేల్ అవ్వట్లేదు అనుకోండి, కన్సైనర్ రిటర్న్ తీసుకుంటారు. సో గూడ్స్కి ఒకసారి మనం పంపిస్తే అవి సేల్ అవ్వకపోతే మనం కన్సైనీ దగ్గర నుంచి గూడ్స్ ని రిటర్న్ అనేది తీసుకుంటారు. ఎవరైనా తీసుకుంటారు? కన్సైనర్ రిటర్న్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇఫ్ గూడ్స్ వన్స్ సోల్డ్ కెనాట్ బి రిటర్న్. గూడ్స్ ఒక్కసారి మనం సెల్లర్ నుంచి బయర్కి అమ్మేసాం అనుకోండి, అది క్యాష్ పైన అవనివ్వండి, క్రెడిట్ పైన అవనివ్వండి, వన్స్ అమ్మితే మనం రిటర్న్ తీసుకుంటాం. ఏమైనా డ్యామేజ్, లోపాలు లాంటివి ఉంటే రిటర్న్ తీసుకుంటారు. కానీ జనరల్గా ఒక్కసారి బయట మార్కెట్లోని గూడ్స్ అమ్మేస్తే వాళ్ళు పొరపాటును కూడా రిటర్న్ అనేది తీసుకోరు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్టర్ డెలివరీ. ఇక్కడ ఖర్చులన్నీ కూడా కన్సైనర్ ఖర్చులు, కన్సైనీ ఖర్చులు అన్ని కూడా ఎవరు భరిస్తారు? కన్సైనర్ ఖర్చుల్ని, అలాగే కన్సైనీ ఖర్చుల్ని, మొత్తం అన్ని ఖర్చుల్ని, టోటల్ ఎక్స్పెన్సెస్ ని కన్సైనరే భరిస్తాడు.
కన్సైనర్ ఖర్చులు A to Z వాడి వీడి అన్ని కూడా ఆఫ్టర్ డోర్ డెలివరీ వరకు అయ్యే ఖర్చులన్నీ కూడా మొత్తం కూడా కన్సైనరే భరించడం జరుగుతుంది. అదే సేల్స్ లో వచ్చేసరికి ఎవరు భరిస్తారు? ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, అన్ని పన్నులతో కలిపి మన MRP రేట్ అన్ని చూసుకుంటాం, అన్ని కూడా ఎవరు భరించాలి? బోన్ ఆన్ ది బయ్యరే ఆ ఖర్చులన్నీ కూడా భరించాలి. సో బయ్యర్ అనే వ్యక్తి అన్ని రకాల ఖర్చుల్ని, సెల్లర్ ఖర్చులు, అలాగే షాప్ ఖర్చులు, డెలివరీ తీసుకున్నప్పుడు బయ్యర్కి అయ్యే డోర్ డెలివరీ ఖర్చులు అన్ని కూడా బయ్యరే భరించాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ బిల్. ది కన్సైనర్ సెంట్ ఏ ప్రొఫార్మా ఇన్వాయిస్ టు ది కన్సైనర్. సరుకు పంపించిన వివరాలు, గూడ్స్ ఎంత పంపించాం, గూడ్స్ ఎంత అని కన్సైన్మెంట్, అలాగే ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, నువ్వు ఎంతకు అమ్మాలి, అలా ఇన్వాయిస్ ప్రైస్, అన్ని రకాల వివరాలని కన్సైనర్కి పంపిస్తాడు. సో అది కన్సైనర్కి ప్రొఫార్మా ఇన్వాయిస్ రూపంలోని వివరాలన్నీ పంపించడం అనేది జరుగుతుంది. ఏ వస్తువులు ఎంత రేటు పడినాయి, నువ్వు ఎంతకు అమ్మాలి అనే వివరాలన్నింటినీ కూడా కన్సైనర్కి పంపించడం జరుగుతుంది. సెల్లర్ సెల్స్ ఓన్లీ ఆర్డినరీ ఇన్వాయిస్, MRP రేట్లు మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనకి ఎంత పడింది అనేది బయర్కి అనవసరం. సరుకు MRP రేట్ మనం చెప్తాం, ఆ రేటుకి నచ్చితే కొనుక్కుంటాడు, లేకపోతే లేదు. MRP రేట్స్ అనేవి మనం బయ్యర్కి చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. బయ్యర్కి మనం ఆర్డినరీ ఇన్వాయిస్, MRP రేట్ అవి మాత్రమే మనం బయ్యర్కి చూపిస్తాం. అతను నచ్చినవి మనం షాప్కి వెళ్ళినప్పుడు చూసుకుంటాం కదా, ట్యాక్స్ అన్ని కూడాను, అలా నచ్చితే మనం కొనుక్కుంటాం, లేకపోతే లేదు. నెక్స్ట్ కమిషన్. సో కన్సైన్మెంట్ అనేది ఎటువంటి వ్యాపారం అని చెప్తాం మనం? కమిషన్ రూపంలో వ్యాపారం. సో ఇక్కడ కన్సైనర్ సరుకులు అమ్మితే నీకు కమిషన్ ఇస్తా, నువ్వు ఎంత సేల్ చేస్తే నీకు ఆ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెల్లర్ బయ్యర్కి వచ్చేది డిస్కౌంట్. బయ్యర్ ఎక్కువ కొంటే కనుక నువ్వు గూడ్స్ ని నీకు డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ లాభం వచ్చినా నష్టం వచ్చినా కన్సైన్మెంట్ లో ఎవరు భరిస్తారు? కన్సైనర్ భరిస్తారు. ఇక్కడ లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే సరుకును బయ్యరే చూసుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ సో కన్సైన్మెంట్ ప్రొఫార్మా అనేది ఎలా ఉంటుంది? సో ఎవరి బుక్స్ లోని? ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనర్ బుక్స్ లోని మనకి లెడ్జర్ అకౌంట్స్ ఎలా ఉంటాయి అవి మనం తెలుసుకుందాం. ఒక్కొక్క ఎంట్రీ కూడా మనం తెలుసుకుంటూ లెడ్జర్ పోస్టింగ్ కూడా మనం చూద్దాం. ఓకేనమ్మా. ఫస్ట్ మనకి కన్సైన్మెంట్, గూడ్స్ పంపిస్తాం. ఎవరికి పంపిస్తాం? గూడ్స్ ని కన్సైనర్కి పంపిస్తున్నాం. సో గూడ్స్ కన్సైన్కి పంపిస్తున్నాడు. సో గూడ్స్ పంపిస్తే ఎంట్రీ ఏంటి? గూడ్స్ కన్సైన్మెంట్ అకౌంటెడ్ ఆర్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అనేది ఏ అకౌంట్? నామినల్ అకౌంట్. కన్సైన్మెంట్ అనేది నామినల్ అకౌంట్ బేస్ కింద మనం చెప్పుకుంటాం. సరుకు పంపించాం కాబట్టి మనం సరుకుని పంపిస్తాం, అమ్మలేదు. సరుకు కన్సైన్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే ఎంట్రీ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంటెడ్ ఆర్ టు GSC అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంటెడ్ ఆర్ టు GSC అకౌంట్. సో సరుకు కన్సైనర్కి పంపిస్తే డెబిట్ లోనే 2 GSC 100 బాక్సులు పంపించారనుకోండి, 1 1000 రూపాయలు అనుకోండి, 100 × 1000 రూపాయలు అంటే ఎంత? 1,00,000 రూపాయలు. 2 GSC అని చెప్పి 1,00,000 రూపాయలు మనం చూపించాలి. కన్సైన్మెంట్ అకౌంట్ లోని డెబిట్ లో ఎంత సరుకు పంపిస్తే ఆ వివరాలు మనం చూపిస్తాం. ఎంట్రీ రాయాలనుకుని సింపుల్ గా కన్సైన్మెంట్ డెబిట్ చేయండి, 2 ఉన్న వాటిని క్రెడిట్ చేయండి. సో కన్సైన్మెంట్ అకౌంట్ అటు 2 GSC అకౌంట్. అది సరుకు పంపినందుకు. అలాగే సరుకు పంపినందుకు ఆయన ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు అవుతాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతాయి, కన్సైనర్కి అవుతాయి. కాబట్టి సో కన్సైన్మెంట్ అకౌంట్ నామినల్ అకౌంట్ కాబట్టి సపరేట్ అకౌంట్స్ ని మనం మెయింటైన్ చేయం. అన్నిటికీ ఒకటే అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ ని మనం ఉపయోగిస్తాం. కన్సైన్మెంట్ ఏ అకౌంట్? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఖర్చులు నష్టాలని డెబిట్ చేయాలి. క్రెడిట్ వైపు ఇన్కమ్స్ గెయిన్స్ ని మనం చూపించాలి. సో కన్సైన్మెంట్ అనేది ఏ అకౌంట్? నామినల్ అకౌంట్. కన్సైన్మెంట్ అనేది నామినల్ అకౌంట్ కింద చెప్పుకుంటాం. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఖర్చు పెట్టాం. సో కన్సైనర్ ఖర్చులు అయితే ప్యాకింగ్ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయితే ఎంట్రీ ఏమొస్తుంది? కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్.
అని చెప్పి రాస్తాం. సో ఎక్స్పెన్సెస్ పే చేసినందుకు, కాబట్టి డెబిట్లో టు క్యాష్ అని చెప్పి మనం ఎక్స్పెన్సెస్ని మనం చూపించాలి. ఓకేనమ్మా, అది రెండో పాయింట్. అలాగే కన్సైనీ డెలివరీ తీసుకుంటారు. కన్సైనీ డెలివరీ తీసుకున్నప్పుడు అతనికి అయిన ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ కూడా ముందు అతను పెట్టుకున్న తర్వాత ఆ ఖర్చులన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? మన కన్సైన్మెంట్ వ్యాపారంకి. కన్సైనర్ ఖర్చులైనా కన్సైనీ ఖర్చులైనా మొత్తం కూడా మన కన్సైన్మెంట్ వ్యాపారంలోనే ఖర్చు కింద చూపిస్తాం. సో కన్సైనీ పెట్టుకున్నాడు కాబట్టి డెబిట్ ది గివర్. సో అతను ఇచ్చాడు, సో కన్సైన్ ఎక్స్పెన్స్ అనేది పే చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి? కన్సైన్మెంట్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. డబ్బులు ఎవరు పెట్టుకున్నారు? కన్సైనీ. క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ కన్సైనీ ఇచ్చాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ కాబట్టి క్రెడిట్ ద గివర్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. కన్సైన్మెంట్కి డెబిట్ చేయండి, అలాగే కన్సైనీని క్రెడిట్ చేయండి. సో మన లెడ్జర్ అకౌంట్లోని కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ సైడ్ టు కన్సైనీ ఎక్స్పెన్సెస్. ఇక్కడ కన్సైనీ ఎక్స్పెన్స్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఉంటాయి, రెండు ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రెండు ఉంటాయి. టోటల్ ఎక్స్పెన్సెస్ని మనం ఇక్కడ లెక్కలో చూపించాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూపిస్తాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూపిస్తాం, రెండు మనం యాడ్ చేసి చూపించాలి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ని డెలివరీ తీసుకుంటాడు. సో డైరెక్ట్ తీసుకుంటే క్యారేజ్ అని, ఆక్ట్రాయ్ అని, అలాగే లోకల్ ట్యాక్సెస్ అని, అలాగే ఫ్రైట్ అని, ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ అని. సో ఇలాంటి ఖర్చులన్నీ కూడా ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ అని ఇవన్నీ కూడా మనం ఏం కింద చెప్పుకుంటాం? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని కూడా తీసుకోవాలి. అప్ టు గోడం అంటే గోడం వరకు చేరేది. గోడం వరకు చేరే ఖర్చులన్నింటినీ ఏమంటారంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటాం. మరి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఆఫ్టర్ గోడంకి వచ్చిన షాప్ రెంట్ అని, గోడౌన్ రెంట్ అని, అలాగే అడ్వర్టైజ్మెంట్ అని, అలాగే సెల్లింగ్ ఎక్స్పెన్స్ అని, ఇవన్నీ దేని కింద వస్తాయి? మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వస్తాయి. ఓకేనమ్మా. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయినా మన కన్సైనీ ఎక్స్పెన్స్లోనే చూపించాలి. సో కన్సైనీ ఎక్స్పెన్స్లోని డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ని మనం రెండు కూడా కలిపి లెక్కలో చూపించాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ కమిషన్ ఎలా ఇస్తారు? సేల్. కన్సైనీ సరుకు అమ్ముతాడు. సరుకు కన్సైనీ అమ్మినప్పుడు క్యాష్ పైన అమ్మినా, క్రెడిట్ పైన అమ్మినా, ఎలా అమ్మినా సరే టోటల్ అమ్మాడు కాబట్టి, అతను సేల్ చేశాడు కాబట్టి, డబ్బులు అతను తీసుకున్నాడు కాబట్టి కన్సైనీని ఏం చేయాలి? మనం డెబిట్ చేయాలి. సో టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ చేసి మనం చూపిస్తాం. సో కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్లో మీరు క్రెడిట్ చేయండి. ఓకే, బై కన్సైనీ బ్రాకెట్లో సేల్ కింద మనం చూపించాలి. సరుకుని అమ్మితే క్యాష్ పైన అమ్మినా, క్రెడిట్ పైన అమ్మినా, మనం ఎలా అమ్మినా సరే మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ సేల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ సేల్ మీద కమిషన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సేల్స్ మీద మనం కమిషన్ని క్యాలిక్యులేట్ చేసి చూపించాలి. ఓకే. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ ఏమైనా ఉందనుకోండి. అన్సోల్డ్ స్టాక్ అన్నా అంటే మనం పంపిన సరుకు అంతా కన్సైనీ అమ్మాలని చెప్పి రూల్ ఏమీ లేదు. ఆ సరుకు అమ్మకపోతే మిగిలిపోతే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఆ ప్రొఫార్మా మనం నెక్స్ట్ స్టెప్లో తెలుసుకుందాము. సో అన్సోల్డ్ స్టాక్కి రకరకాల పేర్లు ఉన్నాయి. అన్సోల్డ్ స్టాక్ అన్నా, స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అన్నా, అలాగే క్లోజింగ్ స్టాక్ అన్నా ఒకటే. సో మనం ఏ పేరు ఉపయోగించుకున్నా మనకి ప్రాబ్లం లేదు. సో అన్సోల్డ్ స్టాక్ అన్నా, స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అన్నా, అలాగే క్లోజింగ్ స్టాక్ అన్నా ఒకటే. కన్సైనీ దగ్గర సరుకు మిగిలిపోయినప్పుడు ఆ సరుకు అతను ఎలా వాల్యూ చేస్తారనేది మనం నేర్చుకుంటాం. ఓకే. అబ్నార్మల్ లాస్. సో లాస్లోని రెండు రకాలు ఉంటాయి. నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ ఉంటాయి. నార్మల్ లాస్ అంటే యాక్షన్ ద్వారా జరిగేది, ఆ నష్టాన్ని మనం క్రియేట్ చేసి చూపిస్తాం. నెక్స్ట్ ప్రాఫిట్. సో మనకి టోటల్ డెబిట్లోని ఎక్కువ ఉంది, క్రెడిట్లో తక్కువ ఉంది అనుకోండి, మనం టోటల్ చేసి ఇటువైపు వస్తే లాస్. డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉండి తీసుకొస్తే లాస్ అంటారు. ఒకవేళ మనకి క్రెడిట్ ఎక్కువ ఉండి, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉండి టోటల్ మనకి డెబిట్లో తీసేస్తే వచ్చిన ఆన్సర్ని ఏమంటారు? ప్రాఫిట్. సో కన్సైన్మెంట్ అకౌంట్లోని ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎవరు భరిస్తారు? కన్సైనర్ భరిస్తారు. సో ఎవరైనా వ్యాపారం చేస్తే దేనికోసం? లాభం లేదా నష్టం వచ్చిందని తెలుసుకోవడం కోసం మనం వ్యాపారం చేయడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్. కన్సైనీ అంటే
మన తరపున ఎవరైతే సేల్ చేస్తారో ఏజెంట్, ఆ ఏజెంట్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాం. సో ఏజెంట్ అకౌంట్లోని మనం ఆల్రెడీ ఇందాక అకౌంట్లో మనం ప్రొఫార్మాలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం, ఇక్కడ సేల్ ఏదో కన్సైనీ పేరు ఉంది, ఇటువైపు ఉంది క్రెడిట్ లోన్, దాన్ని మనం ఏం చేయండి, డెబిట్ చేయండి. ఓకేనమ్మా. అలాగే ఇక్కడ కన్సైనీ పేరు ఇటువైపు ఉంది, డెబిట్ లోన్, ఇటువైపు ఉన్నాయి డెబిట్లో ఉంటే మీరు క్రెడిట్ చేయండి. ఈ రెండింటిని మీరు క్రెడిట్లో రివర్స్గా మీరు చూపించండి. అలా కన్సైనీ పేరుని డెబిట్లో ఉన్నవి క్రెడిట్లో వేయండి, క్రెడిట్లో ఉంటే డెబిట్లో వేయండి. అలా మీకు ప్రాబ్లం తేలిగ్గా ఈజీగా అవుతుంది. ఒకవేళ ఎంట్రీస్ కింద కావాలనుకోండి, ఆల్రెడీ మనం చెప్పాం సేల్కి ఎంట్రీ ఏం చెప్పాం మనం ఇందాక. సో కన్సైనీ అకౌంట్ సేల్ అమ్మితే కన్సైనీ అకౌంట్ డెటార్ టు సేల్, కన్సైనీ పేరు ఎటువైపు ఉంది కన్సైన్మెంట్, సేల్ అమ్మాడు కాబట్టి కన్సైన్మెంట్ అని చెప్పి రాయాలి. కాబట్టి కన్సైనీ పేరు డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ టు కన్సైన్మెంట్ సేల్. ఎప్పుడు సరికి అమ్మినా, క్యాష్ పైన అమ్మినా, క్రెడిట్ పైన అమ్మినా సేల్ అని చూపిస్తాం. అడ్వాన్స్, ఇది కన్సైన్మెంట్ అకౌంట్లో అడ్వాన్స్ అనేది రాదు. అడ్వాన్స్ మనకి ఎలాగైనా రావచ్చు, క్యాష్ రూపంలో రావచ్చు. క్యాష్ వస్తే క్యాష్ అకౌంట్ డెటార్ టు కన్సైనీ అకౌంట్. ఓకేనమ్మా. అలాగే కనుక చెక్ ఇచ్చానుకోండి బ్యాంక్ అని చెప్పి రాస్తాం. అలా బిల్ ఇచ్చానుకోండి బిల్స్ రిసీబుల్ అని చెప్పి రాస్తాం. సో క్యాష్ రూపంలో ఇచ్చిన, చెక్ రూపంలో ఇచ్చిన, బిల్లు రూపంలో ఇచ్చిన మనకి అడ్వాన్స్ వస్తే ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డెటార్ టు కన్సైనీ అకౌంట్. బిల్ వచ్చిందనుకోండి బిల్స్ రిసీబుల్ అకౌంట్ టు కన్సైనీ అకౌంట్. చెక్ రూపంలో ఇచ్చానుకోండి బ్యాంక్ అకౌంట్ టు కన్సైనీ అకౌంట్. అలా మనకి ఏ రూపంలో ఇచ్చినా సరే మనం కన్సైనీ అకౌంట్లోని క్రెడిట్ వైపున చూపించండి. కన్సైనీ పేరు ఎటువైపు ఉంది క్రెడిట్లో ఉంది, క్రెడిట్లో రాస్తాం. ఓకే. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, ఇందాక ఆల్రెడీ ఎక్స్పెన్స్ గురించి చెప్పుకున్నాం. ఎక్స్పెన్స్ పేజెస్ ఎంట్రీ ఏం చెప్పాం మనం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కన్సైనీ అకౌంట్. సో కన్సైనీ ఖర్చులు పెడితే కన్సైనీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయినా మనం చూపిస్తాం. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు రకాల ఖర్చుల్ని మనం ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కన్సైనీకి కమిషన్కి ఎంట్రీ ఏంటి, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్, కమిషన్ ఇస్తాం. సో ఎవరికి ఇవ్వాలి కమిషను, కన్సైనీకి ఇవ్వాలి. కాబట్టి టు కన్సైనీ అని చెప్పి కమిషన్ అతని అకౌంట్లోని క్రెడిట్ చేసి చూపించాడు. నెక్స్ట్ టోటల్ మనం చేయండి. ఆ టోటల్లో నుంచి ఇవన్నీ తీసేయండి. 3 ఏంటి, సేల్లో నుంచి, సేల్ అమౌంట్లో నుంచి మీరు అడ్వాన్స్ మైనస్ చేయాలి. అలాగే ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. అలాగే కమిషన్ మైనస్ చేయాలి. ఇవన్నీ తీసేస్తే వచ్చేది బ్యాలెన్స్ అమౌంట్. దాన్ని బ్యాంక్ డ్రాఫ్ట్ కింద మనం పంపిస్తాం. అతను అమ్మిన డబ్బుల్లో నుంచి, ఎవరైతే కన్సైనీ అమ్మాడో అతను అమ్మిన డబ్బుల్లో నుంచి అడ్వాన్స్ మనం మైనస్ చేయాలి, ఎక్స్పెన్స్ని తీసేయాలి, అలాగే కమిషన్ తీసేయాలి. బ్యాలెన్స్ని మనం బ్యాంక్ డ్రాఫ్ట్ కింద మనం పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ జిఎస్సి అకౌంట్, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసాం. సో మనం పార్ట్ ఆఫ్ స్టాక్, కన్సైనర్ అనే వ్యక్తి అతను పర్చేస్ చేస్తాడు. పర్చేస్ ఎక్కడ ఉంటుంది, ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుంది. సో స్టాక్ అంతా అందరికీ పంపిస్తాడు. సో మెనీ పీపుల్కి అతను గూడ్స్ని జిఎస్ సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అలా పంపించే సరికి అంతా కూడా కన్సైన్మెంట్ జిఎస్సికి పంపించడం జరుగుతుంది. ఆ సరికి అంతా అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అతను కొన్న సరికి ఏదైతే పర్చేజ్ ఉందో ఆ అకౌంట్లో నుంచి పంపించడం జరిగింది. కాబట్టి ఏదైతే కన్సైన్మెంట్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని మీరు ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే మనం కొన్న సరికి ఏదైతే పర్చేజ్ ఉందో దాంట్లో నుంచి మనం ఈ సరుకుని పంపించడం జరిగింది. కాబట్టి జిఎస్సి అమౌంట్ ఏదైతే ఉందో కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ ఉందో ఆ అమౌంట్ని ఎక్కడి నుంచి వచ్చింది, మనకి పర్చేజ్ నుంచి పంపించారు. కాబట్టి ఈ అమౌంట్ని ఆ ట్రేడింగ్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. ఓకేనమ్మా. సో సింపుల్గా జిఎస్సి అమౌంట్ ఏదైతే ఉందో కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు జిఎస్సి ఉందో జిఎస్సి అకౌంట్లో క్రెడిట్లో బై కన్సైన్మెంట్ అని చెప్పాయండి. ఫస్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఎంట్రీని మనం గూడ్స్ ట్రాన్స్ఫర్ కింద చేసి చూపించాలి. ఓకేనమ్మా. అది జిఎస్సి అకౌంట్. నెక్స్ట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనీ బుక్లోని కన్సైనర్ యజమాని అకౌంట్. సింపుల్గా మనం ఇందాక ఏదైతే కన్సైనీ అకౌంట్ చెప్పుకున్నా ఆ అకౌంట్ రివర్స్ చేయడం సేల్, అతను అమ్మిన సరుకు వివరాలు, కన్సైనీ ఏదైతే అమ్మాడో ఆ సేల్, ఆ అమ్మిన డబ్బులు ఎక్స్పెన్సెస్ ఖర్చులన్నీ డెబిట్లు వేయాలి, అలాగే అడ్వాన్స్ వేయాలి, అలాగే కమిషన్. ఇవన్నీ కూడా అతను అమ్మిన డబ్బుల్లో నుంచి ఈ అమౌంట్ని మీరు తీసేస్తే ఈ 3 మైనస్ చేస్తే వచ్చిందే బ్యాంక్ బ్యాలెన్స్ కింద మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ సేల్ అమౌంట్లో నుంచి అతని ఖర్చులు, సో ఖర్చుల్ని అలాగే అడ్వాన్స్ని
అలాగే కమిషన్ని 3 మైనస్ చేస్తే వచ్చిన దాన్ని బ్యాంక్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ అని చెప్పి డ్రాఫ్ట్ తీసి పంపించడం అనేది జరుగుతుంది. ఇది ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనీలోని కన్సైనర్ అకౌంట్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ మొత్తం సరుకు అమ్మేస్తే ఎలాగా, తర్వాత అన్సోల్డ్ స్టాక్ ఎలాగా అనేవి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకేనమ్మా. ఫస్ట్ రమేష్ సెంట్ మనకి డైరెక్ట్గా లెడ్జర్ అకౌంట్స్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఎంట్రీస్ మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో రమేష్ గూడ్స్ పంపించాడు. గూడ్స్ పంపిస్తే ఇన్ ది బుక్స్ ఆఫ్ రమేష్ ఎంత సరుకు పంపించాం? 50,000. ఎవరికి పంపించాం? మనం ఏజెంట్ కుమార్కి పంపించడం అనేది జరిగింది. సో అక్కడ వరకు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు జిఎస్సి. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు జిఎస్సి. డెబిట్లో టు జిఎస్సి అని చెప్పి కన్సైన్మెంట్ అకౌంట్లోని మనం 50,000 రూపీస్ని మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. అది ఫస్ట్ ఎంట్రీ కింద చెప్పుకుంటాం. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్లో 2 GSC అని చెప్పి రాస్తాం. అలాగే కుమార్ పంపించేటప్పుడు మనకి ప్యాకింగ్ ఖర్చులు అంతేని 1000 రూపీస్. ప్యాకింగ్ ఖర్చులు వచ్చేసరికి 1000 రూపాయలు. అలాగే ట్రాన్స్పోర్ట్ పంపించడానికి ఆయన ఖర్చు 5000 రూపాయలు. టోటల్ ఎంత అయినాయి? 5000 రూపాయలు అయినాయి. ఎవరికైనా కన్సైనర్కి అయినాయి. కన్సైనర్కి ఖర్చు అయింది కాబట్టి 6000 రూపీస్ ఎంట్రీ ఏమొస్తుంది? సో ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 6000 రూపీస్ మనం చూపిస్తాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్లో 2 క్యాష్ అని చెప్పి మనం 1000 రూపీస్ ప్లస్ 5000 రూపీస్ని కలిపి యాడ్ చేసి కన్సైన్మెంట్ అకౌంట్లోని డెబిట్లో 2 క్యాష్ అని చెప్పి రాయాలి. ఆఫ్టర్ రిసీవింగ్ ది గూడ్స్ కుమార్ పే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3000, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2000. సో కుమార్ రిసీవ్ చేసుకున్నాడు. కుమార్ రిసీవ్ చేసుకున్న తర్వాత అతనికి డైరెక్ట్గా అయిన ఖర్చులు, ఇండైరెక్ట్ అంటే సరుకు గోడౌన్ చేరిన తర్వాత అయిన ఖర్చులు ఇండైరెక్ట్ అంటారు. ఆ 3000 ప్లస్ 2000 కలిపితే మనకి 5000 రూపాయలు ఖర్చు అయింది. ఎంత అయిందమ్మా? 5000. సో 3000 ప్లస్ 2000 కలిపితే 5000 రూపీస్ మనకి అయిన ఖర్చు. సో 5000 రూపాయలు మనం ఏం చేయాలి? సో ఆ ఎక్స్పెన్సెస్ని మనం కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. కాబట్టి ఎక్స్పెన్స్, కాబట్టి ఎక్స్పెన్స్ బదులు ఏం రాయాలి? కన్సైన్మెంట్. ఎవరు పెట్టుకున్నారు? కుమార్. కాబట్టి క్రెడిట్ ద గివర్. కుమార్ ఇచ్చాడు కాబట్టి క్రెడిట్ చేస్తాం. సో టోటల్ ఎంత? 2000, 3000 డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపితే ఎంత అయింది? 5000. కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కుమార్ అని చెప్పి కన్సైన్మెంట్ అకౌంట్ టు కుమార్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి మీరు 5000 రూపీస్ని చూపించండి. నెక్స్ట్ సరుకు. ఆఫ్టర్ 3 months కుమార్ ఆల్ ద గూడ్స్ ఆర్ సోల్డ్. గూడ్స్ మొత్తం అమ్మడం జరిగింది. ఎలా అమ్మాడు? క్యాష్ పైన 40,000, క్యాష్ పైన 40,000కి అమ్మాడు. అలాగే క్రెడిట్ పైన 50,000కి అమ్మాడు. టోటల్ ఎంతకి అమ్మాడు? 90,000 రూపీస్కి అతను అమ్మేశాడు. సో సరుకు అమ్మాడు కాబట్టి 90,000 రూపీస్కి కన్సైనీ డబ్బులు తీసుకున్నాడు. కన్సైనీ ఎవరు ఇక్కడ? కుమార్. సో కుమార్ని మనం రిసీవ్ చేస్తున్నాడు కాబట్టి డెబిట్ చేస్తాం. సేల్ అంటే ఇన్కమ్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. టోటల్ అంతా 40,000, 50,000 కలిపితే 90,000 రూపీస్ని కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై కుమార్ అని చెప్పి బ్రాకెట్లో సేల్, సరుకు అమ్మాడు కాబట్టి క్రెడిట్ చేసి చూపించడం అనేది జరుగుతుంది. సో అది కన్సైన్మెంట్ అకౌంట్లోని క్రెడిట్లో బై కుమార్ అని చెప్పి సేల్ కింద మనం చూపిస్తాం. నెక్స్ట్ రమేష్ డైరెక్టర్ ది ఎక్స్పెన్సెస్ అండ్ హిస్ కమిషన్ 8%. సో అమ్మిన సరికి అంతా 90,000. క్యాష్ పైన క్రెడిట్ పైన అమ్మింది 90,000. 90,000 మీద 8% కడితే 8 9 ఎంత? 7,200. సో 7,200 రూపీస్ని అతని కమిషన్ రూపంలో ఇస్తున్నాం. కమిషన్ ఇస్తున్నాం అంటే ఎంట్రీ ఏమొచ్చుద్ది? కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కుమార్ అకౌంట్. కుమార్ అకౌంట్లోని డెబిట్ సైడ్, కన్సైన్మెంట్ అకౌంట్లోని డెబిట్ సైడ్ టు కుమార్ అని చెప్పి కమిషన్ అని చెప్పి మనం ఎంత ఇవ్వాలి? 7,200 రూపీస్ మనం చూపిస్తాం. ప్రిపేర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రమేష్ బుక్స్ లోని. ఇప్పుడు వరకు మనం ఎంట్రీస్ అన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా లెడ్జర్లోని టోటల్ పోస్టింగ్స్ అనేది మనం చూద్దాం. ఓకేనమ్మా. సో లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రమేష్. కన్సైన్మెంట్ అకౌంట్ సరికి ఎంత పంపించారు? మనకి 50,000. కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పి డెబిట్లో సరుకు పంపించినప్పుడు ఎంత సరుకు పంపిస్తే అంత సరుకుని మనం డెబిట్లో రాయాలి. సో పంపించినందుకు ప్యాకింగ్ అయిన ఖర్చులు ఎంత ఇచ్చాడు? 1000 రూపాయలు. సో ప్యాకింగ్ అయిన ఖర్చులు 1000 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వచ్చేసరికి 5,000 రూపాయలు. సో రెండు కలిపితే 6,000 రూపాయలని
డెబిట్ చేశారు. టు క్యాష్ కన్సైనర్ ఖర్చుల్ని డెబిట్ లోని టు క్యాష్ అని చెప్పి మనం చూపిస్తాం, కన్సైన్మెంట్ టు క్యాష్. నెక్స్ట్ సరుకు డెలివరీ తీసుకుని కుమార్కి అయిన ఖర్చులు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ రెండు 3000 ప్లస్ 2000 రెండు కూడా మనం యాడ్ చేయండి. టోటల్ ఎంత వచ్చింది 5000 రూపీస్ని మనం డెబిట్ సైడ్ మనం చూపించడం జరుగుతుంది. ఓకేనమ్మా, టోటల్ 5000 రూపాయల ఖర్చుల కింద మనం చెప్పుకుంటాం. సో సరుకు అమ్మాడు, ఎవరు అమ్మారు? కుమార్ అమ్మాడు. కుమార్ అమ్మితే ఎంట్రీ అని చెప్పాము, కుమార్ అకౌంట్ అప్ టు కన్సైన్మెంట్ అకౌంట్. కాబట్టి క్యాష్ సేల్స్ అమ్మింది ఎంత 40,000, క్రెడిట్ సేల్స్ ఎంత 50,000, టోటల్ యాడ్ చేయండి 90,000. అమ్మితే ఎంట్రీ అని చెప్పాము, కుమార్ అకౌంట్ అప్ టు కన్సైన్మెంట్ అకౌంట్. కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 90,000 రూపీస్ ని అమ్మినందుకు చూపించండి. సో తర్వాత అమ్మిన దాని మీద కమిషన్, కమిషన్ ఇవ్వాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ అక్కడ టు కుమార్ అకౌంట్. కమిషన్ ఎలా ఇవ్వాలి? సేల్స్ 90,000 మీద 8% కట్టండి, మీకు 7,200 రూపీస్ మీకు కమిషన్ అనేది వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ టోటల్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది 90,000 లో నుంచి మైనస్ 50,000 రూపాయలు జిఎస్సి తీసేయాలి. మైనస్ ఎక్స్పెన్సెస్ ఎంత 6,000. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ 6,000 రూపాయలు, కన్సైనర్ ఎక్స్పెన్స్ ఎంత 5,000 రూపాయలు, కమిషన్ ఎంత 7,200 రూపాయలు. అన్ని మీరు మైనస్ చేయండి. ఇవన్నీ కూడా మీరు 90,000 లో నుంచి లెస్ చేయండి, మీకు వచ్చే ఆన్సరే సో 21,800 ప్రాఫిట్. అది కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ లో 2 P&L ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ అని చెప్పి మనం చూపించడం జరుగుతుంది. సో 90,000 లో నుంచి మీరు ఇవి మైనస్ చేయండి, మీకు ప్రాఫిట్ 21,800 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్ అంటే కుమార్ అకౌంట్ మనం చెప్పుకున్నాం కదా, సేల్ డెబిట్ చేయండి టు కన్సైన్మెంట్. సేల్ ని 90,000 రూపీస్ ని మీరు డెబిట్ చేసి చూపించండి. క్రెడిట్ సైడ్ ఈ కామన్ గా ఫిక్స్డ్ ఐటమ్స్, మనం ప్రాబ్లమ్స్ ఎన్ని మారినా కానీ కన్సైన్ అకౌంట్ అనేది మారదు. కాబట్టి అడ్వాన్స్ వస్తే మనం క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని చెప్పి రాస్తాం. సో అడ్వాన్స్ అనేది లెక్కలు ఇవ్వలేదు కాబట్టి మీకు ఐడెంటిఫికేషన్ కోసం జస్ట్ మనం అలా చూపించడం అనేది జరిగింది. టెస్ట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా మీకు ఒక క్లారిటీ కోసం. సో కుమార్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, కుమార్ ఎక్స్పెన్స్ ఎంట్రీ ఏంటి? సో కన్సైన్మెంట్ అకౌంట్ కుమార్ ఖర్చులు డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా, డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు యాడ్ చేసి ఎక్స్పెన్సెస్ ని మనం 3,000 ప్లస్ 2,000 యాడ్ చేసి 5,000 రూపీస్ ని బై కన్సైన్మెంట్ ఎక్స్పెన్స్ అని చెప్పి 5,000 రూపీస్ ని మనం చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ కమిషన్ ఎలా వచ్చింది? సేల్ 90,000 రూపాయలు ఉంది కదా, ఆ 90,000 రూపాయల మీద బై కన్సైన్మెంట్ అని చెప్పి 8% కడితే 7,200. సింపుల్ గా క్రెడిట్ లోని ఆ డెబిట్ లో ఉన్న కన్సైన్ కుమార్ పేరుని ఇక్కడ క్రెడిట్ చేయండి, క్రెడిట్ లో ఉన్న సేల్ అమౌంట్ ని ఇక్కడ డెబిట్ చేయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వచ్చింది? బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వచ్చింది అంటే టోటల్ 90,000 లో నుంచి మీరు అడ్వాన్స్ ని, కమిషన్ ని, అలాగే ఎక్స్పెన్సెస్ ని తీసేయాలి. ఇక్కడ అడ్వాన్స్ లేదు, ఎక్స్పెన్స్ ఎంత 5,000, కమిషన్ ఎంత 7,200. రెండు మైనస్ చేయండి, బ్యాలెన్స్ ఆన్సర్ 77,800 రూపీస్ మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆ డబ్బుల్ని కుమార్ మనకి ఏం చేస్తాడు? చెక్ ద్వారా మనకి డబ్బుల్ని బ్యాలెన్స్ ని సెండ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జిఎస్సి అకౌంట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ ఎంట్రీ ఉంది కదా, కన్సైన్మెంట్ అకౌంట్ డెడక్ట్ టు జిఎస్సి అకౌంట్. ఇప్పుడు మనం జిఎస్సి అకౌంట్ వేస్తాం. జిఎస్సి ఎలా ఉంది? క్రెడిట్ లో క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అని చెప్పండి. ఈ అమౌంట్ ని ట్రేడింగ్ అకౌంట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే సరుకు మనం కొంటూ ఉంటాం కాబట్టి ఆ అమౌంట్ ని మనం ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది మనం కొన్న సరుకుల నుంచి ఏజెన్సీకి పంపిస్తాం కాబట్టి ఆ సరుకుని ట్రేడింగ్ అకౌంట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేసి చూపించాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఎక్స్ ఆఫ్ గుంటూరు ఎక్స్ ఉన్నాడు, 100 బాక్సెస్ పంపించాడు. ఒకటి ఎంత 1000 రూపాయలు. సో బాక్సెస్ పంపించాడు, ఒకటి ఎంత బాక్స్ వచ్చేసరికి 1000 రూపీస్. 100 బాక్సెస్ ఇంటూ 1000 రూపీస్ మల్టిప్లై చేస్తే 1,00,000 రూపీస్. సో గుడ్స్ పంపించాడు, ఎంట్రీ ఏంటి? సో కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు జిఎస్సి అని చెప్పి 1,00,000 రూపీస్ ని మనం టు కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ లోని టు జిఎస్సి అని చెప్పి 1,00,000 ని డెబిట్ చేసి చూపిస్తాం. ఎవరు పంపించే సరుకుని? వైకి. సో వైకి పంపించారు. కమిషన్ 6% ఆన్ బేసిస్.
సో అమ్మిన సరుకు పైన కమిషన్ ఎంత ఇస్తున్నాడు 6% అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సో అండ్ పేడ్ కూలీ ఎక్స్పెన్సెస్ 800. సో కన్సైనర్ ఖర్చులు 800, అలాగే ఇన్సూరెన్స్ 1200, ట్రాన్స్పోర్ట్ 4000. ఇవి మనకు అయిన ఖర్చులు. సో ఈ ఖర్చుల్ని మనం యాడ్ చేయండి. టోటల్ ఎంత అవుతుంది 6000 కన్సైనర్ ఖర్చులు కాబట్టి సో 6000 ఎంట్రీ వచ్చింది కన్సైన్మెంట్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పి మనం 6000 రూపీస్ని డెబిట్లోని రాయడం జరుగుతుంది. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్లో టు క్యాష్ ఎక్స్పెన్స్ అని చెప్పి చూపించాలి. ఓకే. నెక్స్ట్ వై పేడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ రికరింగ్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్, నాన్ రికరింగ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే నా రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే ఇండైరెక్ట్ కింద మనం చెప్పుకుంటాం. ఈ రెండు యాడ్ చేయాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్, నాన్ రికరింగ్ యాడ్ చేయాలి. సో ఆ ఎక్స్పెన్స్ని మనం 5000 రూపీస్ కింద 4000 ప్లస్ నాన్ రికరింగ్ వచ్చేసరికి 4000, నాన్ రికరింగ్ వచ్చేసరికి 4000, రికరింగ్ వచ్చేసరికి 5000. సో 4000 ప్లస్ 5000 టోటల్ ఎక్స్పెన్స్ అంతా 9000 రూపీస్ ఎక్స్పెన్సెస్. అయితే ఎంట్రీ ఏంటి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు వై అకౌంట్. కన్సైన్ పేరెంట్ ఇక్కడ వై కాబట్టి డెబిట్ లోని కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ లో 2y అని చెప్పి మీరు అమౌంట్ అని చూపించాలి. 9000 రూపీస్ ని ఎక్స్పెన్సెస్ కింద డెబిట్ లో 2y అని చెప్పి రాయాలి. అండ్ రిసీవ్ అడ్వాన్స్ ఎవరి దాంట్లో వస్తుంది వై దాంట్లోనే మనం చూపించాం. సో క్యాష్ అకౌంట్ డేటా టు వై అకౌంట్. అడ్వాన్స్ ఇచ్చాడు కాబట్టి ఎంత ఇచ్చాడు 50,000. అది ఎవరి అకౌంట్లో వస్తుంది వై కన్సైనీ అకౌంట్ వేస్తాం కదా, ఆ కన్సైనీ అకౌంట్లోని క్రెడిట్ సైడ్ మన 50,000 రూపాయలని మనం చూపించడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ 4 months వై సోల్డ్ 60 బాక్సెస్. ఎన్ని బాక్సెస్ని అమ్మేశాడు 1200 రూపీస్కి అమ్మడం జరిగింది. సో 60 బాక్సెస్ని క్యాష్ పైన అమ్మాడు. క్యాష్ 60 బాక్సెస్ ఇంటూ 1200 అమ్మితే ఎంట్రీ ఏంటి 6 12 72. సో అలాగా 72,000కి క్యాష్ పైన అమ్మడం అనేది జరిగింది. అలా రిమైనింగ్ బాక్సెస్ 100 బాక్సెస్లో నుంచి 60 బాక్సెస్ తీసేస్తే మైనస్ చేస్తే బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి ఇంకా 40. ఆ 40 బాక్సెస్ని అతను ఎంతకు అమ్మాడు నెక్స్ట్ క్రెడిట్ పైన అమ్మడం జరిగింది. ఎంతకి 1500 రూపీస్కి అమ్మడం జరిగింది. సో 40 ఇంటూ 1500. సో 40 ఇంటూ 1500 అమ్మితే 60,000 రూపీస్కి అమ్మడం జరిగింది. కేసెస్ ఇది క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ ఎంత మనకి వచ్చింది ఇందాక 72,000. ఇది 60 ఇంటూ 1200. సో చేస్తే 72,000 క్యాష్ సేల్స్. అలాగే క్రెడిట్ సేల్స్ ఎంత వచ్చింది మనకి 60,000. టోటల్ ఎంత 1,32,000 రూపీస్ టోటల్ సేల్స్. ఆ టోటల్ సేల్స్ మీద కమిషన్ ఎంత ఇస్తున్నాడు 6%. సో 6% కమిషన్ ఇచ్చేటప్పుడు 1 lakh కమిషన్ 1,32,000 ఇంటూ 6% మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి కమిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వై రిమైండర్ ది బ్యాలెన్స్ టు ది ఎక్స్. మిగతా బ్యాలెన్స్ని అతను ఎక్స్కి పంపించడం అనేది జరిగింది. ప్రిపేర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎక్స్. కన్సైన్మెంట్ అకౌంట్ గూడ్స్ మనం పంపించాం. ఎంత సరుకు పంపించాం మనం సో 100 బాక్సెస్ని పంపించాం. ఒక్కొక్కటి ఎంత చొప్పున పంపించాం 1000 రూపీస్. కాబట్టి 100 ఇంటూ 1000 ఈక్వల్ టు 1 lakh. అది 2 GST అని చెప్పి 1 lakh రూపీస్ని మనం డెబిట్ సైడ్ చూపించాలి. 2 GST అని చెప్పేసి 2 గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అండ్ డెబిట్లో చూపిస్తాం. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంతని 800 రూపీస్ కూలీ ఖర్చులు, అలాగే ఇన్సూరెన్స్ ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మొత్తం కలిపి 6,000 రూపాయలు కన్సైనర్కి ఖర్చు అయింది. కన్సైనర్కి 6,000 రూపాయలు ఖర్చు అయింది కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 6,000 రూపాయలని టు క్యాష్ అని చెప్పి మనం డెబిట్ చేయండి. అలాగే వై ఖర్చులైనవి. వైకి ఎంత ఖర్చు అయింది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రికరింగ్ నాన్ రికరింగ్ కలిపి. నాన్ రికరింగ్ అన్ని డైరెక్ట్ అంటారు, రికరింగ్ వచ్చేసరికి ఇండైరెక్ట్ అంటారు. రెండు కలిపి 4,000 ప్లస్ 5,000 కలిపి 5,000 కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్లోని మనం చూపించాలి. టు వై అకౌంట్ అని చెప్పి 9,000 రూపీస్ని ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. సరుకు అమ్మాడు క్యాష్ పైన
అమ్మింది ఎంత 60 ఇంటూ క్యాష్ సేల్స్ 60 ఇంటూ 1200 ఎంతకు అమ్మాడు 72,000. అలాగే క్రెడిట్ పైన అమ్మాడు. క్రెడిట్ పైన ఎంత అమ్మాడు? క్రెడిట్ సేల్స్ వచ్చేసరికి మిగతా బ్యాలెన్స్ 40 బాక్సెస్ 60లోనే. సో 100 బాక్సెస్లో 60 పోతే బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి? 40 ఉంటాయి. ఆ 40ని 1,500 రూపాయలు చొప్పున అమ్మడం జరిగింది. అంటే ఎంత బ్యాలెన్స్ టోటల్? 60,000. సో టోటల్ 70,000 72,000 ప్లస్ 60,000 యాడ్ చేస్తే మనకి 1,32,000 అమౌంట్ అనేది వస్తుంది. అది సేల్. అమ్మింది ఎవరు? వై. అమ్మాడు కాబట్టి వై అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్కి క్రెడిట్ సైడ్ బై వై అని చెప్పి టోటల్ సేల్ 1,32,000ని చూపించాలి. ఆ అమ్మిన అమౌంట్ మీద కమిషన్ ఇవ్వాలి. కమిషన్ వచ్చేసరికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 6%. 1,32,000 ఇంటూ 6% క్యాలిక్యులేట్ చేయండి. 7,920 అనేది మనకు వస్తుంది. సో ఆ అమౌంట్ని 2y కమిషన్ అనేది మనం చూపించాలి. సో కమిషన్కి ఎంట్రీ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్ టు వై అకౌంట్, డెబిట్ టు కమిషన్ అని చెప్పి చూపిస్తాం. సో టోటల్ 1,32,000లో నుంచి మనం మైనస్ చేయాలి. జిఎస్సి అమౌంట్ ఎంత? 1,00,000 మనం తీసేయాలి. అలాగే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత? 6,000. సో కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత? 9,000. కమిషన్ ఎంత? 7,920. ఇవన్నీ కూడా మీరు తీసేయండి. మైనస్ చేస్తే 9,080 ప్రాఫిట్ వస్తుంది. సో ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ని మీరు 1,32,000లో నుంచి మైనస్ చేయండి. మీకు ప్రాఫిట్ అనేది డెబిట్లోని చూపించాలి. 9,080 రూపీస్ కింద మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్. సో వై అకౌంట్. సో సేల్ అనేది ఏం చేయాలి? మీరు డెబిట్ చేయాలి. సో డెబిట్లోని సేల్ కింద మీరు చూపించాలి. సో టు కన్సైన్మెంట్ సేల్ అని చెప్పి 1,32,000 అడ్వాన్స్ లెక్కలో ఇచ్చాడు. మనకి 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఉంచమని చెప్పి పంపించాడు. కాబట్టి క్యాష్ అకౌంట్ టు వై అకౌంట్. కాబట్టి వై అకౌంట్ ఎటువైపు వచ్చింది? క్రెడిట్ సైడ్. సో కన్సైన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే రికరింగ్ నాన్ రికరింగ్ రెండు కలిపి ఇచ్చాడు. 4,000 ప్లస్ 5,000 నాన్ రికరింగ్ కలిపి టోటల్ 9,000 రూపీస్ చూపిస్తాం. అలాగే కమిషన్ మనం ఇందా క్యాలిక్యులేట్ చేసాం కదా. మనం ఆ అమౌంట్ మీద కట్టిన 1,32,000 మీద కట్టిన అమౌంట్ని క్రెడిట్ సైడ్ మీద చూపించాడు. బై కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ బ్యాలెన్స్ 1,32,000లో నుంచి మీరు మైనస్ చేయండి. ఈ టోటల్ బ్యాలెన్స్ చెక్ రూపంలో తీసి మన కన్సైనర్కి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జిఎస్సి. సింపుల్ జిఎస్సి అకౌంట్ తెలుసు కదా. మనం బై కన్సైన్మెంట్ అని చెప్పి రాయండి. అలాగే అదే అమౌంట్ని ట్రేడింగ్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి. సో బై కన్సైన్మెంట్ అకౌంట్ టు ట్రేడింగ్ అకౌంట్. సో ఇది నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్. అన్సోల్డ్ స్టాక్ అంటే కన్సైనర్ సరుకు పంపిస్తాడు. సో కన్సైనర్ సరుకు పంపిస్తాడు. ఎవరికి పంపిస్తాడు? కన్సైనర్కి సరుకు పంపించడం అనేది జరుగుతుంది. సో అలా సెండ్ చేసినప్పుడు నాట్ సోల్డ్ ఫుల్, ఒక్కోసారి ఫుల్గా అమ్మాలని చెప్పి ఉండదు, ఎక్కడో ఉండదు. అతను ఎంతో కొంత మిగిలిపోయి ఉండొచ్చు సరుకుని. అలా మిగిలిపోయిన సరుకుని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అన్సోల్డ్ స్టాక్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలుసుకుంటాం. సో గూడ్స్ సెండ్ అనేది ఫస్ట్ ఎన్ని సరుకు పంపించాడు, ఎంత సరుకు పంపించాడు అంటే 100 బాక్సులు పంపించాడు, 1000 బాక్సులు పంపించాడు, టన్నులు పంపించాడు అనే వాల్యూని ఇక్కడ గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లోని మన ఫస్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్. కన్సైనర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో కన్సైనర్కి ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఏవైతే ఖర్చులు ఇచ్చారో సో అతను ప్యాకింగ్ ఖర్చులు, అతను పంపించేటప్పుడు ఖర్చులు, ప్యాకింగ్, ఇన్సూరెన్స్, ట్రాన్సిట్ అయిన కన్సైనర్ ఖర్చుల్ని ఇక్కడ మనం యాడ్ చేసి చూపించాలి. అలాగే కన్సైనీ వచ్చేసరికి ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నా నాన్ రికరింగ్ అన్నా ఒకటే, డైరెక్ట్ అన్నా ఒకటే. అక్కడ ఎక్స్పెన్స్ ఏమొస్తాయి? క్యారేజ్ ఇన్వర్డ్ అని, ఆక్ట్రాయ్ అని, అలాగే లోకల్ ట్యాక్సెస్ అని, అలాగే ఇన్సూరెన్స్ అని, అలాగే ప్యాకింగ్ అని, ఇలాగన్నీ కూడాను మనకి ఖర్చులని, ఫ్రైట్ అని, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి. నాట్ టు టేక్ అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం
అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సైనింగ్ ఎక్స్పెన్స్లోని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని లెక్కలోకి తీసుకోకూడదు. నాట్ టు టేక్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. అన్సోల్డ్ స్టాక్ చేసేటప్పుడు ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి. మరి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే నాట్ టు టేక్ అంటే ఏమి మనం తీసుకోకూడదు. లైక్ అదర్ ఎక్స్పెన్సెస్, లైక్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, లైక్ అడ్వర్టైజ్మెంట్, లైక్ గోడౌన్ రెంట్, ఇవన్నీ కూడా మనం ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వస్తాయి. ఇవి అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం తీసుకోకూడదు. కానీ లెడ్జర్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ చేసినప్పుడు మాత్రం డైరెక్ట్ ఇండైరెక్ట్ అక్కడ లెక్కలో చూపించాలి. అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని లెక్కలో తీసుకోకూడదు. ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి. పొరపాటున ఏదైనా ఒక ఐటమ్ వదిలినా, పొరపాటున అన్సోల్డ్ స్టాక్లోని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమైనా మనం సబ్స్టిట్యూట్ చేసినా మనకు వాల్యూ తప్పు వస్తుంది, మన ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం ఐడెంటిఫై చేసుకొని ప్రాబ్లం చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ ఏముంటాయి అవి మనం చూద్దాం. సో అన్సోల్డ్ స్టాక్ టోటల్ వాల్యూ, ఒక యూనిట్కి వాల్యూ మనం తెలుసుకుంటాం. ఒక యూనిట్కి వాల్యూ తెలుసుకోవాలంటే టోటల్ వాల్యూ, నెంబర్ ఆఫ్ యూనిట్స్, టోటల్ వాల్యూ ఉదాహరణకి 1,00,000 రూపాయలు వచ్చింది, మనం 100 బాక్సులు పంపించాం, 1,20,000 వచ్చింది, 1,20,000 100 బాక్సులు పంపించాం. డివిజన్ చేస్తే ఎంత పడింది? ఒక్కొక్క బాక్సు 1020 పడింది. సో 1 యూనిట్ ఈక్వల్ టు 1020. ఎన్ని మిగిలిపోయినాయి? ఒక 100 పంపించాం, 100 పంపిస్తే 80 అమ్మాం. ఎన్ని మిగిలిపోయినాయి? 20 మిగిలిపోయినాయి. సో ఆ 20 ఇంటూ మనం 1020తో మల్టిప్లై చేస్తే మనకి అన్సోల్డ్ స్టాక్ అనేది వస్తుంది. ఈ అన్సోల్డ్ స్టాక్ మనం ఎక్కడ చూపించాలి? కన్సైన్మెంట్ అకౌంట్లో, క్రెడిట్లో చూపిస్తాం. ఇక్కడ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మనం చెప్పుకుందాం. అంటే ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమంటారు? నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అని చెప్పి కూడా అంటారు. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఈస్ కన్సిడర్డ్, ఇట్ మే బి నోట్ దట్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇన్కర్డ్ బ్రింగ్ ది గూడ్స్ టు ది గోడౌన్. అంటే అప్ టు గోడౌన్ అంటే లారీ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మన షాప్ గోడం వరకు, లేదా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మన షాప్ గోడం వరకు, లేదా షిప్ యార్డ్ దగ్గర నుంచి మన గోడం వరకు, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మన గోడం వరకు. అలాగా మనం ఎక్కడి నుంచి సరుకు తీసుకొస్తే అక్కడ నుంచి మన గోడం వరకు ఖర్చుల్ని మనం లెక్కలో తీసుకోవాలి. సో ఎక్కడి నుంచి? ఎయిర్పోర్ట్ నుంచి మన గోడం వరకు. అలాగే షిప్ యార్డ్, షిప్ దగ్గర నుంచి మన గోడౌన్ వరకు, ఇవన్నీ డైరెక్ట్. అలాగే ఎయిర్పోర్ట్, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్, లారీ ఆఫీస్ దగ్గర నుంచి గోడౌన్ వరకు అయ్యే ఖర్చులు. ఎలాగా షిప్ యార్డ్ దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అలా సరుకు తీసుకొస్తే రైల్వే దగ్గర నుంచి, ఎక్కడి నుంచి తీసుకొస్తే గోడౌన్ వరకు, వీటన్నిటిని ఏమంటారు? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద మనం చెప్పుకుంటాం. ఓకే, అలాంటివి ఏముంటాయి? ప్యాకింగ్ ఖర్చులని, ఫార్వర్డింగ్ ఛార్జెస్ అని, ఫ్రైట్ అని, ఆక్ట్రాయ్ అని, ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ అని, అలాగే కార్టేజ్ అంటే రవాణా కింద మనం తీసుకొస్తాం. సరుకు తీసుకొచ్చేటప్పుడు క్యారేజ్ ఇన్వర్డ్ కూడా మనం తీసుకుంటాం. క్యారేజ్ ఇన్వర్డ్ అంటే మనం అక్కడ గోడౌన్, రైల్వే స్టేషన్ నుంచి షిప్ యార్డ్ దగ్గర నుంచి తీసుకొచ్చేందుకు ఇది కూడా మనం కన్సిడర్ అనేది చేయాలి. ఓకేనమ్మా, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ ఎటువైపు చూపించాలి? సో అన్సోల్డ్ స్టాక్ ఎంట్రీ ఏంటి? క్లోజింగ్ స్టాక్ అకౌంటెడ్ ఆర్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సో అన్సోల్డ్ స్టాక్ అన్నా, క్లోజింగ్ స్టాక్ అన్నా, అలాగే స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అన్న ఒకటే. 3 పేర్లు మనకి ఎలా రాసినా ఇబ్బంది లేదు, 3 పేర్లు కూడా ఒకటే. సో కన్సైన్మెంట్ అకౌంట్లోని ఎటువైపు చూపిస్తాం? మన సరుకు మిగిలింది కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. సో స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అన్నట్టు కన్సైన్మెంట్ అకౌంట్కి మనం క్రెడిట్ చేసి చూపిస్తాం. బై అన్సోల్డ్ స్టాక్ అని రాయొచ్చు, బై క్లోజింగ్ స్టాక్ అని రాయొచ్చు, స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అని రాయొచ్చు. అన్నిటికీ ఓడ్ అనేది వాల్యుబుల్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం. సో అన్సోల్డ్ స్టాక్ మీద మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం అమ్మా. నెక్స్ట్, కుమార్ ఆఫ్ ముంబై సెంట్ 5,000 సైకిల్స్. సో అట్ ₹1,200 సరుకు పంపించాం. ఎంత సరుకు పంపించాం? 5,000 సైకిల్. సో 5,000 సైకిళ్ళు పంపించాం. సో 5,000 సైకిల్స్ ఇంటూ ₹1,200 మనం మల్టిప్లై చేయండి. టోటల్ 60 lakh రూపీస్ సరుకు పంపించాం.
సో 5,000 ఇంటూ 1,200 ఎంత వచ్చింది? 60 లక్షల రూపాయలు సరుకు మనం పంపించడం అనేది జరిగింది. సరుకు పంపిస్తే ఎంట్రీ ఏంటి తెలుసుగా మనకి? కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు జిఎస్సి. సో డెబిట్లో కన్సైన్మెంట్ అకౌంట్లోని డెబిట్లో టు జిఎస్సి అని చెప్పి మీరు ఎంత రాయాలి? 60 lakh రూపీస్ని మనం చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రమేష్ పెయిడ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అతను పే చేయడం జరిగింది. ఎంత అమౌంట్? 50,000. కాబట్టి ఎంట్రీ వస్తుంది కన్సైన్మెంట్ అకౌంట్లోని టు క్యాష్, డెబిట్లోని కన్సైన్మెంట్ టు క్యాష్ అని చెప్పి 50,000 రూపీస్ ఖర్చు పెట్టినందుకు మనం రాయాలి. కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్లోని టు క్యాష్ అని చెప్పి 50,000 రూపాయలు చూపించాలి. నెక్స్ట్ సరుకు పంపించినందుకు కుమార్ పంపించాడు, రమేష్ తీసుకున్నాడు. రమేష్కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్నే మనం తీసుకోవాలి. ఓకేనమ్మా. పర్ సైకిల్, ఒక్కొక్క సైకిల్కి 100 రూపాయలు. మొత్తం ఎన్ని సైకిల్స్ పంపించాడు? 5,000. సో 5,000 సైకిల్స్ పంపించాడు. 5,000 సైకిళ్ళు ఇంటూ 100 రూపాయలు మల్టిప్లై చేయండి, 5 lakhs. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత అయింది? 5 lakhs అనేది ఖర్చు అవడం జరిగింది. అలా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లెక్కలు అందించారు 20,000. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత? 20,000. సో టోటల్ 5 lakhs ప్లస్ 20,000ని యాడ్ చేయండి. మీకు 5 lakhs ప్లస్ 20,000ని యాడ్ చేస్తే మీకు 5,20,000 రూపీస్ కన్సైనింగ్ ఎక్స్పెన్సెస్. ఎంట్రీ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనింగ్ అకౌంట్ అంటే ఎవరి పేరు ఇచ్చారు? రమేష్. సో అక్కడ రమేష్ అని చెప్పి టు రమేష్ అని చెప్పి మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి 5,20,000 రూపాయలని డెబిట్లో చూపిస్తాం, బ్రాకెట్లో ఎక్స్పెన్స్ అని చెప్పి. సో రమేష్ ఎన్ని సైకిల్స్ అమ్మేశాడు? ఇక్కడ 4,000 సైకిల్స్ అమ్మేశాడు. సో సేల్స్ వచ్చేసరికి ఇన్ని 4,000 సైకిల్స్. ఒకటి ఎంతకు అమ్మాడు? 2,000 రూపీస్ అమ్మాడు. కాబట్టి 4,000 ఇంటూ 2,000 టోటల్ 80 lakhs. 80 lakhsకి సరుకు అమ్మేయడం అనేది జరిగింది. కాబట్టి సో సేల్ అని చెప్పి సేల్కి ఎంట్రీ ఏంటి? సేల్కి సో ఎవరు అమ్మారు? రమేష్. సో రమేష్ అకౌంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్లోని క్రెడిట్ సైడ్ 80 lakhs, కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ 80 lakhs అని చెప్పి బై రమేష్ అని చెప్పి బ్రాకెట్లో సేల్స్కి మనం చూపిస్తాం. అమ్మిన అమౌంట్ మీ కమిషన్ ఎలా ఇవ్వాలి? 6% కమిషన్ ఆన్ గూడ్స్ సోల్డ్ ఫర్ ₹1,500. కానీ మనం ఒక్కొక్క సైకిల్ ఎంతకు అమ్మాము? 2,000 రూపాయలకి అమ్మాము. సో అప్పుడు కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 1,500 రూపాయలకి అమ్మితే సో అక్కడ 4,000 సైకిళ్ళు ఇంటూ 1,500 రూపాయలకి అమ్మితే నీకు కమిషన్ వచ్చేసరికి 60 lakhs మీద 6% అనేది కట్టడం జరుగుతుంది. 6% క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే మళ్ళీ 4,000 సైకిల్ మనం 2,000 రూపాయలకి అమ్మాం. దాంట్లో ఆర్డినరీ కమిషన్ 6% తీసేస్తే 1,500. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 500. సో అక్కడ 4,000 ఇంటూ 500 మల్టిప్లై చేయండి, మనకి అమౌంట్ వస్తుంది 20 lakhs వస్తుంది. దాని మీద కమిషన్ ఎంత ఇస్తాడు? 20% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 60 lakhs మీద అంటే 60 lakhs మీద మనకి కమిషన్ 6%, 3,60,000. అలాగే 20 lakhs మీద కమిషన్ ఎంత సార్? 20% అంటే 4 lakhs. సో టోటల్ ఎంత? 7,20,000. 7,20,000 రూపాయలు కమిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయాలి. అలాగే 5,000 సైకిల్స్ పంపించాం. మనం సేల్ వచ్చేసరికి 4,000 సైకిల్స్ అమ్మాడు. బ్యాలెన్స్ ఎన్ని మిగిలిపోయినాయి? 1,000 సైకిల్స్ మిగిలిపోయినాయి. దాన్ని ఏమంటారు? అన్సోల్డ్ స్టాక్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అది ఒక వర్కింగ్ మనం చేయాలి. ఓకేనమ్మా. అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలాగా? సరుకు పంపించాం, ఎంత పంపించాం మనం? 60 లక్షల రూపాయలు. సో అన్సోల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 60 lakhs జిఎస్సి కింద చూపిస్తాం. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి కన్సైనర్ ఎక్స్పెన్స్ వచ్చేసరికి ఎంత? 50,000. కన్సైన్ ఎక్స్పెన్స్ ఎంత తీసుకోవాలి? 5 lakhs. ఎంత? 5,000 సైకిల్స్ పంపించారు. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఒక్కొక్క సైకిల్ ఎంత? 100 ఇచ్చాడు. కాబట్టి 5 lakhs. టోటల్ 65 lakhs 50,000 టోటల్ వాల్యూ. దీన్ని మనం 65 lakhsని మనం డివిజన్ చేద్దాం, వాల్యూ కనుక్కుందాం. ఓకేనమ్మా. లెడ్జర్ అకౌంట్ మనం చూద్దాం ఒకసారి. సో సరుకు పంపించాం. ఎంత సరుకు పంపించాం? 5,000 సైకిల్స్ ఇంటూ
1200 రూపాయలకి పంపించారు, 60 లక్షల రూపాయలు. డెబిట్లో 2GSC అని చెప్పి డెబిట్లో 60 lakhs రూపీస్ రాయండి. అలాగే ఖర్చు పెట్టాడు, కన్సైనర్ డైరెక్ట్గా అమౌంట్ ఎంత ఇచ్చాడు, 50,000 రూపీస్ ఎక్స్పెన్స్ అయినాయి కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ ఆఫ్ క్యాష్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్లోని డెబిట్లో 2 cash 50,000 రూపీస్ని మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ కన్సైన్ అయ్యి రమేష్ ఎక్స్పెన్సెస్. రమేష్ చెప్పే కదా, డైరెక్ట్గా ఒక్కొక్క సైకిల్ మీద 100 రూపాయలు ఇచ్చాడు. 5,000 సైకిల్, 5,000 into 100 ఎంత, 5 lakhs రూపీస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద చెప్పుకుంటాం. అలాగే ఇండైరెక్ట్ ఎంత, సో సార్ 20,000. సో డైరెక్ట్ వచ్చేసరికి 5 lakhs, అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 20,000. 5 lakhs 20,000 కలిపి టోటల్ 5,20,000 రూపీస్ అతను కన్సర్న్ యొక్క ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్. నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది వర్కింగ్ నోట్ మీకు. సో కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, సో ఇక్కడ 4,000 సైకిల్స్ ని 1,500 రూపీస్ అమ్మితే 60 lakhs ఇంటూ 6% క్యాలిక్యులేట్ చేస్తే 3,60,000 రూపీస్ వస్తుంది. అలాగే 4,000 సైకిల్స్ ఎక్సెస్ 2,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు తీసేయండి, బ్యాలెన్స్ ఎంత, 500. సో 20 lakhs మీద మీరు కట్టండి 20%, 4 lakhs. టోటల్ యాడ్ చేస్తే 7,60,000 మీకు కమిషన్ ని చూపించడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 80 lakhs అన్సోల్డ్ స్టాక్ వర్కింగ్ చేస్తాం, వర్కింగ్ లోని మీకు వాల్యూ చూపిద్దాం. ఓకేనమ్మా. ప్రాఫిట్. సో క్రెడిట్స్ టోటల్ చేసి కనుక్కోవాలి. సో వర్కింగ్ నోట్ చూడండి అమ్మా. సో వర్కింగ్ నోట్ వచ్చేసరికి మనం ఇదే చెప్పాం కమిషన్. సో 1,500 సైకిల్స్ 1,500 రూపీస్ వరకు అమ్మితే 6% ఇస్తాను. సో 4,000 into 1,500 ఎంత వచ్చింది, 60 lakhs. దాని 6% కడితే 3,60,000 రూపీస్ ఎక్సెస్. నెక్స్ట్ 2,000 రూపాయలు ఒక సైకిల్ అమ్మాం, నువ్వు 1,500 రూపాయలకు మించి అమ్మితే అంటే 1,500 రూపీస్ కి ఎక్సెస్ గా అమ్మితే అంటే 2,000 రూపాయలు సేల్ చేసావు, 1,500 పోతే బ్యాలెన్స్ ఎంత, 500. అది ఎక్సెస్. సో 2,000 నుంచి 1,500 రూపీస్ తీసేస్తే 500 రూపీస్ ఎక్సెస్ కి అమ్మాం కాబట్టి 4,000 into 500 మల్టిప్లై చేయండి, 20 lakhs. దాని కమిషన్ 20% ఇస్తాడు, క్యాలిక్యులేట్ చేస్తే 4 lakhs. 2 కమిషన్లు యాడ్ చేయండి, మీకు 3 lakhs plus 3,60,000 plus 4 lakhs is equal to మీకు టోటల్ కమిషన్ 7,60,000 రావడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ వాల్యూ కనుక్కొని మన కన్సైన్మెంట్ అకౌంట్లోని క్రెడిట్లో చూపిస్తాం. అన్సోల్డ్ స్టాక్ ఎలాగా చేస్తాం, 5,000 into 1,200 రూపీస్ ఒక్కొక్క సైకిల్ పంపిస్తుంది. కన్సైనర్ ఖర్చులు మొత్తం ఇచ్చాడు, మొత్తం యాడ్ చేయండి. కన్సైన్ ఎక్స్పెన్స్ మనం ఏం తీసుకోవాలి, ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎలా వచ్చింది, 5 lakhs 5,000 సైకిల్స్ ఇంటూ 100 రూపీస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 5 lakhs రూపీస్ని రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. టోటల్ వాల్యూ సో మొత్తం యాడ్ చేయండి, యాడ్ చేస్తే 65,50,000 అనేది వస్తుంది. సో ఆ 65,50,000 డివైడెడ్ బై 65,50,000 డివైడ్ బై 5,000 సైకిల్స్ మనం పంపించాం కాబట్టి డివిజన్ చేస్తే ఎంత వాల్యూ పడింది పర్ సైకిల్కి, ఒక్కొక్క సైకిల్కి 1,310 రూపీస్ మనకు పడింది. మనం అన్సోల్డ్ మొత్తం టోటల్ ఎన్ని పంపించాం, సైకిల్స్ని 5,000. అతను సేల్ ఎన్ని పంపించాడు, సరికి 4,000 సైకిల్స్ అమ్మేశాడు, ఎన్ని మిగిలినాయి 1,000. సో అది అన్సోల్డ్. సో వాల్యూ. సో అన్సోల్డ్ స్టాక్ ని మనం ఎలా చూపించాలంటే, సో 1,000 సైకిల్స్ ఇంటూ ఏదైతే రేట్ వచ్చిందో ఇంటూ 1,310 రూపీస్తో మల్టిప్లై చేయండి, 13,10,000 రూపీస్ మీకు అన్సోల్డ్ కింద మనం చూపిస్తాం. ఓకేనమ్మా. ఆ అన్సోల్డ్ అమౌంట్ ఎటువైపు చూపించాలి, క్రెడిట్ సైడ్. మనం క్రెడిట్ సైడ్ కన్సైన్మెంట్ అకౌంట్లోని క్రెడిట్ సైడ్ మనం చూపించడం అనేది జరుగుతుంది, కమిషన్ డెబిట్ సైడ్. సో ఇప్పుడు యాడ్ చేయండి టోటల్ ఈ 80,000 13,10,000 యాడ్ చేస్తే 93,10,000. ఈ అమౌంట్లో నుంచి ఈ మొత్తం మైనస్ చేయండి, 93,10,000లో నుంచి మీరు 60 lakhs పంపించిన జిఎస్సి ఖర్చులు 50,000 రూపాయలు, అలాగే కమిషన్ 5,20,000, అలాగే అతని యొక్క కమిషన్ ఎక్స్పెన్స్ కమిషను అన్నీ మీరు మైనస్ చేస్తే ఆన్సర్ 19,80,000 రూపీస్ మీకు రావటం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా.
నెక్స్ట్ రమేష్ అకౌంట్. రమేష్ కన్సైనీ దాంట్లో మనం ఎప్పుడు చెప్పుకున్నాం పాయింట్స్ ఏమి మనకి మారవని. సో అక్కడ సేల్ మనం ఎటువంటి చేయాలి, డెబిట్ చేయండి 80 lakhsకి. అతను అమ్మిన డబ్బుల్లో నుంచి 80 lakhsలో నుంచి మనం ఏమేమి మైనస్ చేయాలి, అడ్వాన్స్ 50 lakhs మనం మైనస్ చేయండి. అలాగే ఎక్స్పెన్సెస్ 5,20,000 రూపీస్ని తీసేయండి. అలాగే కమిషన్ 7,60,000ని మైనస్ చేయండి. బ్యాలెన్స్ మనకి 17,20,000 రూపీస్ మనకి రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం జిఎస్సి అకౌంట్. సో సరికి ఎంత పంపించాం, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు జిఎస్సి ఎటువైపు ఉంది, క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అని చెప్పి 60 లక్షల రూపాయలు రాయండి. ఆ అమౌంట్ టు ట్రేడింగ్ అని చెప్పి 60 lakhs రూపీస్ని మనం చూపించండి. ఓకేనమ్మా. అది నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 1/1/2002 రోహిత్స్ అండ్ 150 స్వింగ్ మిషన్స్ అంటే కుట్టు మిషన్లు 150 పంపించాడు at the rate of 30,000 టోటల్ వాల్యూ. సో 150 మిషన్స్ టోటల్ వాల్యూ డైరెక్ట్ గా ఇచ్చాడు. టోటల్ వాల్యూ ఎంత ఇచ్చా మనకి 30,000 మనకి ఇవ్వడం జరిగింది. సరుకు పంపిస్తే ఎంట్రీ ఏంటి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు జిఎస్సి అని చెప్పి 30,000 రూపీస్ కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ లో మనం చూపించాలి. సో టు అనురాగ్ కన్సైనీ కాబట్టి సో కన్సైనీకి పంపించడం జరిగింది. సో అతను అమ్మితే కమిషన్ ఎంత ఇస్తాడు, 5% కమిషన్ ఆన్ ది సేల్స్. అతను అమ్మిన వాల్యూ మీద 5% కమిషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే సో పంపించినందుకు ఆయనకి ఖర్చు ఎంత ఇచ్చాడు, 1,500 రూపీస్. సో రోహిత్కి అయిన ఖర్చు, కన్సైనర్కి అయిన ఖర్చు ఎంట్రీ ఏంటి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ లో టు క్యాష్ అని చెప్పి మీరు 1,500 రూపీస్ని డెబిట్ లో టు క్యాష్ అని చెప్పి చూపించాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే అతను సరుకు తీసుకున్నాడు, ఆ మెషిన్స్ని అకౌంట్ సేల్స్ ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఎన్ని మిషన్లు అమ్మాడు, 120 మిషన్స్ని అమ్మడం జరిగింది. ఎంతగా అమ్మాడు, టోటల్ వాల్యూ 27,000. సేల్ అమ్మాడు కాబట్టి ఇక్కడ సరుకు అమ్మాడు. సో అనురాగ్ అమ్మాడు కాబట్టి అనురాగ్. సో అనురాగ్ అకౌంట్ డేటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సేల్కి సంబంధించిన ఎంట్రీ 27,000. సో కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై అనురాగ్ సేల్ అని చెప్పి 27,000 రూపాయలు మీరు చూపించడం అనేది జరుగుతుంది. సో అందుకని ఖర్చు కన్సైనర్ కానీ ఖర్చు ఎంత ఇచ్చాడు, 250 ఆక్ట్రాయ్. అలాగే క్యారేజ్ 50 రూపీస్, గోడౌన్ 2,010 రూపీస్. అలాగే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 1,500. సో ఇవన్నీ కూడా అయినాయి. సో ఇక్కడ టోటల్ 300. సో 3,000 ప్లస్ 600 700 రూపీస్ మనకి ఖర్చు అవడం అనేది జరిగింది. ఓకేనమ్మా. అది సో ఇక్కడ 3,000 ప్లస్ 250 యాడ్ చేస్తే 300 ప్లస్ 600. సో 3,900 రూపీస్ ఖర్చు అనేది అయింది, డైరెక్ట్ ఇండైరెక్ట్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి 3,900 రూపీస్ అయింది. అన్సోల్డ్ స్టాక్ కంపల్సరీగా ఉంటుంది. అన్సోల్డ్ స్టాక్ వచ్చేటప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలి. అన్సోల్డ్ స్టాక్ చేసేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏంటిది, ఆక్ట్రాయ్ ఎంత 250, క్యారేజ్ ఎంత 50. ఈ రెండు మాత్రమే మీరు తీసుకోవాలి. అన్సోల్డ్ స్టాక్ చేసేటప్పుడు మనం 30 మిషన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రెండు ఖర్చులనే మనం లెక్కలో తీసుకోవాలి. సమ్ములోని మాత్రం టోటల్గా కన్సైన్మెంట్ అకౌంట్లోని డెబిట్లో 3,900 రూపీస్ని మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రోహిత్. నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్. సో సరుకు పంపించారు, ఎంత సరుకు పంపించారు, ఇక్కడ 30,000 రూపీస్ సరుకు పంపిస్తే ఎంట్రీ ఏం చెప్పాం, కన్సైన్మెంట్ అకౌంట్ టు జిఎస్సి డెబిట్లో టు జిఎస్సి అని చెప్పి 30,000 రూపీస్ సరుకు పంపించడం జరిగింది డెబిట్ లైన్. అందుకని ఖర్చులు ఎంతని, డైరెక్ట్గా 1,500 రూపీస్ టు క్యాష్ అని చెప్పి 1,500 రూపీస్ని లెక్కలో చూపించండి. అనురాగ్ ఖర్చులు డైరెక్ట్ ఇండైరెక్ట్ 250, 50, 2,100, 1,500 అన్నీ కూడా మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆఫ్ట్రై ఫ్రైట్ అడ్వర్టైజ్మెంట్
అలాగే అదర్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి 3,900 రూపీస్ని ఆయన ఖర్చు టోటల్గా చూపించడం అనేది జరుగుతుంది. సో అన్ని ఖర్చులు టోటల్ డైరెక్ట్ ఇండైరెక్ట్ మొత్తం కలిపి చూపించాలి. సో నెక్స్ట్ కమిషన్, అనురాగ్ సేల్. సో రమేష్ సరుకు అమ్మేశాడు కాబట్టి ఎటువైపు చూపిస్తాం మనం. సో ఇక్కడ క్రెడిట్లోని అనురాగ్ అని చెప్పి సేల్ అమౌంట్ 27,000. సో అనురాగ్ అకౌంట్ అడార్ టు సేల్స్ కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్లోని మీరు క్రెడిట్ సైడ్ చూపించండి. సో ఎంత అమౌంట్ 27,000 రూపీస్ని మీరు క్రెడిట్ సైడ్ బై అనురాగ్ అని చెప్పి సేల్ అని చెప్పి రాయండి. ఆ అమ్మిన అమౌంట్ మీద కమిషన్ 27,000 మీద కమిషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో 27,000 మీద కమిషన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంటూ 5% కడితే 1,350 రూపీస్ మీకు కమిషన్ వస్తుంది. కన్సైన్మెంట్ అకౌంట్లోని మీరు డెబిట్లో 2 అనురాగ్ అని చెప్పి 1,350 రూపీస్ కమిషన్ని చూపించండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంది. సో టోటల్ 30,000, 1,500, 3,900, 1,350 ఈ మొత్తం యాడ్ చేయండి. 36,750 మీకు డెబిట్ సైడ్ టోటల్ అనేది ఎక్కువ వచ్చింది. కాబట్టి ఈ డెబిట్లో ఉన్న టోటల్ని క్రెడిట్ సైడ్కి తీసుకురండి. ఆ అమౌంట్లో నుంచి ఈ 36,750లో నుంచి అమౌంట్ సేల్ అమ్మిన 27,000 మైనస్ అన్సోల్డ్ స్టాక్ 6,360 తీసేస్తే మీకు లాస్ అనేది 3,390 వస్తుంది. అన్సోల్డ్ స్టాక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అన్సోల్డ్ స్టాక్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాము. అన్సోల్డ్ స్టాక్ జిఎస్సి సరుకు ఎంత పంపించాం మనం 30,000 రూపాయలు సరుకు పంపించాం. ఆయన కన్సైనర్కి ఆయన ఖర్చు ఎంత 1,500 ఆ వాల్యూ. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ మాత్రం చెప్పాం. ఆక్ట్రాయ్ అని అలాగే ఫ్రైట్ అని చెప్పి చెప్పుకున్నాం. ఆ రెండు డైరెక్ట్ అంటే 250 కలిపితే టోటల్ 300 యాడ్ చేస్తే 31,800 రూపీస్ టోటల్ 150 మిషన్స్కి సంబంధించిన వాల్యూ. సో 150 మిషన్స్ని ఈ యొక్క 31,800 ఏదైతే ఉందో 150 పెట్టి డివిజన్ చేయండి. 31,800 బై 150 పెట్టి డివిజన్ చేస్తే మీకు ఒక్కొక్క మిషన్. సో మిషన్ 1 మిషన్ వచ్చేసరికి ఎంత పడింది 210 రూపీస్ పడింది. సో అన్సోల్డ్ స్టాక్ ఎలా కనుక్కోవాలి, మొత్తం ఎన్ని మిషన్స్ పంపించాం మనం 150 మిషన్స్ పంపించాం. దాంట్లోని ఎన్ని అమ్మాడు మైనస్ సేల్ వచ్చేసరికి 120 మిషన్స్ అమ్మాడు. కాబట్టి తీసేస్తే బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి, ఇంకా 30 మిషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో 30 ఇంటూ ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ 210 రూపీస్ని మనం మల్టిప్లై చేయండి. మనకి 6,360 రూపీస్ మనకి రావటం జరుగుతుంది. ఓకేనమ్మా. అది అన్సోల్డ్ స్టాక్ కింద మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. 6,360 కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా. అది ఆ వాల్యూ. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్ అంటే అనురాగ్ అకౌంట్. సో ఇక్కడ అనురాగ్ మన అకౌంట్ వేయాలి. సో అనురాగ్ అకౌంట్లో మనం చూపించాల్సింది. సో డెబిట్ సైడ్ 2 సేల్స్ అని చెప్పి అనురాగ్ అకౌంట్లోని మన డెబిట్లో 2 సేల్స్ 27,000 రూపాయలు డెబిట్ చేయండి. అడ్వాన్స్ అనేది మనకి లెక్కలు ఇవ్వలేదు కాబట్టి లెస్ చేయండి. అలాగే కమిషన్ ఎంత వచ్చింది 3,009, ఎక్స్పెన్సెస్ 3,900. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రెండు మనం చూపించాలి. అలాగే కమిషన్ మనం 27,000 మీద అమ్మాం కాబట్టి ఆ అమౌంట్ కమిషన్ని చూపించండి. ఓకేనమ్మా. టోటల్ బ్యాలెన్స్ మనం ఎలా చూపించాలి. సో బ్యాలెన్స్ని మనం 27,000లో నుంచి మైనస్ 3,900 రూపీస్ ఎక్స్పెన్సెస్ కమిషన్ 1,350ని లెస్ చేయండి. లెస్ చేస్తే మనకి 21,750 బ్యాలెన్స్ని బ్యాంక్ ద్వారా డీడీ తీసి మనం పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ జిఎస్సి అకౌంట్ 30,000 రూపాయలు సరుకు పంపించారు క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ అలాగే 2 ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి మీరు రాయండి. అప్పట్లాగే యథావిధిగా బై కన్సైన్మెంట్ 2 ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ థియరీ క్వశ్చన్ వచ్చేసరికి అకౌంట్ సేల్ అంటే మనం ఏదైతే కన్సైనీ అకౌంట్ చెప్పుకున్నాం సింపుల్గా కన్సైనీ ఏం చేస్తాడు సరుకు అమ్ముతాడు. అతని యొక్క సేల్స్ అమౌంట్లో నుంచి కన్సైనీ సేల్స్లో నుంచి మైనస్ అడ్వాన్స్ తీసేయాలి మైనస్ కన్సైనీ
ఎక్స్పెన్సెస్ని మైనస్ చేయాలి, అలాగే కమిషన్ తీసేయాలి, మిగతా బ్యాలెన్స్ని బ్యాంకు డ్రాఫ్ట్ కింద పంపిస్తాడు. అలా పంపిస్తే దాన్ని ఏమంటారు? అకౌంట్ సేల్. ఒక ఫార్మాట్ రూపంలో పంపిస్తారు. అకౌంట్ సేల్ ఇన్ కన్సైన్మెంట్, కన్సైనర్ సెల్స్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కన్సైనర్. సో కన్సైనర్ తరపున సరుకు అమ్మడం అనేది జరుగుతుంది. అలా అమ్మినప్పుడు ది ఐదర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది కన్సైన్మెంట్ పీరియడ్. సో కన్సైన్మెంట్ పీరియడ్ అంతా అయిపోయినప్పుడు పీరియడిక్ లేదా పీరియడికల్గా లేదంటే కొంతకాలం నెలకు 2 నెలలకు కొంత పార్ట్లీగా అమ్మినప్పుడు అతను రిపోర్టింగ్ అనేది చేయాలి. సో అతను రిపోర్ట్ని ఎవరు పంపించాలి? కన్సైన్ అనే వ్యక్తి కన్సైనర్కి రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ అనేది ఉన్న ఫామ్ని మనం అకౌంట్ సేల్ కింద ఆ రిపోర్ట్ ఫామ్ పంపిస్తారు. ఆ రిపోర్ట్ ఫామ్లో ఏముంటాయి? సేల్ అమౌంట్ ఉంటుంది. సో గూడ్స్ సోల్డ్, సేల్స్ ఉంటుంది. సేల్స్లో నుంచి డిడక్షన్, సో అతనికి ఇచ్చే కమిషన్, ఆ కమిషన్ ఎంత ఇచ్చారు, అలాగే ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాం, అలాగే కమిషన్ అడ్వాన్స్ ఏమైనా పంపించారు, ఇవన్నీ పోను బ్యాలెన్స్ని బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా అతను ఇంకా ఎంత పే చేయాలి అనేది కన్సైనర్కి అకౌంట్ ఒక ఫార్మాట్ రూపంలోనే పంపించడం, అది సైన్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. ఏదైతే మనం లెడ్జర్ అకౌంట్లో కన్సైన్ అకౌంట్ చెప్పుకున్నాం, అదే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఒక ఫార్మాట్ కన్సైనర్కి పంపిస్తాడు. సో అది ఆ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో చెప్పాక గ్రాస్ సేల్స్ మొత్తం సరికి అమ్మిన అమౌంట్ వాల్యూ, కన్సైన్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే కన్సైన్ ఎక్స్పెన్సెస్, కన్సైన్ కమిషన్ అతనికి ఇచ్చే కమిషన్, ఆ కమిషన్ అమౌంట్, అలాగే అడ్వాన్స్ టోటల్ ఈ 3 కూడి అవుటర్లో వేయండి, ప్లస్ సేల్స్ నుంచి మైనస్ ఇస్తే బ్యాలెన్స్ని బ్యాంకు డ్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. అతను ఇక్కడ సిగ్నేచర్ అనేది చేసి పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, అలాగా సైన్ చేసి వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఏజెంట్ నేను అనుకోండి, నేను ఇక్కడ సైన్ చేసి డేట్ వేయడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ నార్మల్ లాస్కి అబ్నార్మల్ లాస్కి డిఫరెన్సెస్. సో సరుకు కన్సైనర్కి పంపించేటప్పుడు ఉదాహరణకి బియ్యం పంపించాడు అనుకోండి, లేదంటే కోల్ పంపించాడు అనుకోండి, అలాగా లేదా టీవీలు, రేడియోలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివి పంపిస్తే కొన్ని వస్తువులకి యాక్సిడెంట్ ద్వారా లాస్ అవుతుంది, కొన్నిటికి అనుకోకుండా లాస్ అవుతుంది. లాస్ విచ్ కెనాట్ బి కంట్రోల్, మన నష్టాన్ని కొన్ని మనం కంట్రోల్ చేయలేం, అవి కంపల్సరీగా అవుతాయి. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే ఆ నష్టమే జరుగుతుంది. ఉదాహరణకి బొగ్గు ఎక్కిస్తూ దించుతూ ఉంటారు, పెట్రోలు ట్యాంకుల్లో నింపుతూ ఉంటారు, ఎవాపరేషన్ అయిపోతుంది. బొగ్గు ఎక్కిస్తూ దించుతూ ఉంటే రద్దు కింద పడిపోతూ ఉంటుంది. ఇలాగ కొన్ని ఈ లాస్ని మనం కంట్రోల్ చేయలేం. అలా కంట్రోల్ చేయని లాస్ని ఏమంటారంటే నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం. సో యాక్సిడెంట్స్ ద్వారా మన సరుకు కన్సైనర్ నుంచి కన్సైనర్కి పంపించినప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేదంటే దొంగతనం జరగచ్చు, థెఫ్ట్ అవ్వచ్చు. అలా జరిగితే వాటిని అబ్నార్మల్ లాస్ అంట. మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే, ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుంటే అబ్నార్మల్ లాస్ ఏదైతే అయ్యిందో మనం వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో సమ్టైమ్స్ ద లాస్ మే బి డ్యామేజ్ స్టాక్ ఇన్ ట్రాన్సిట్ when the goods are sent to the consignment. The loss may be treated as the books on depending upon the nature. ఆ లాస్ అనేది ఎలా ఉంటుంది? నార్మల్ లాస్ అయితే అకౌంట్ని బుక్స్లో చూపించరు, అబ్నార్మల్ లాస్ అయితే కనుక అకౌంట్ని బుక్స్లో చూపిస్తారు. సో ఆ డిఫరెన్సెస్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకేనమ్మా. నెక్స్ట్, సో నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్. సో లాస్ ఇస్ దట్ షుడ్ బి నార్మల్ వెన్ ఇట్ ఇస్ న్యాచురల్. న్యాచురల్ అంటే మీకు చెప్పాను, ఆయిల్ మనం నూనె ఎక్కించినా దించినా అయ్యేది మనకు రద్దు కింద పడిపోతుంది. అలా నార్మల్ లాస్ న్యాచురల్గా జరిగేది. అలాగే ఎవాపరేషన్ అంటే గాలికి ఆవిరైపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయనుకోండి, అది న్యాచురల్గా జరుగుతాయి, మనం కంట్రోల్ అనేది చేయలేం. అలాంటి వాటిని మనం నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం. సో అబ్నార్మల్ లాస్ ఇస్ టు బి అబ్నార్మల్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది ఓనర్. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, సరైన ప్యాకింగ్ లేకుండా, సరైన సేఫ్టీ లేకుండా గూడ్స్ ఓనర్ కనుక పంపించారనుకోండి, లేదంటే ఎంప్లాయీస్ కూడా జాగ్రత్త తీసుకోలేదనుకోండి, అలాంటి నష్టాన్ని ఏమంటారు? మనం అబ్నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్, ద లాస్ ఈజ్ అన్అవాయిడబుల్. లాస్ అనేది మనం కంట్రోల్ చేయలేం. చెప్పాక మనం పెట్రోల్ ఎక్కించేటప్పుడు దించేటప్పుడు, లేదంటే బొగ్గు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు మనకి లాస్ మనం కంట్రోల్ చేయలేం. అలాంటి వాటి అన్అవాయిడబుల్, మనం అవి సహజంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయలేం. బై టేకింగ్ ఎనీ ప్రికాషన్స్, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అది జరగడం అనేది జరుగుతుంది.
అదే అబ్నార్మల్ లాస్, ద లాస్ కెన్ బి అవాయిడెడ్ బై టేకింగ్ సమ్ ప్రికాషన్స్. మనం సేఫ్టీ తీసుకున్నా లేదా ఇన్సూరెన్స్ తీసుకున్నా, కొద్దిగా ప్యాకింగ్ ప్రాపర్గా చేసుకున్నా, ట్రావెలింగ్ మన జర్నీ జాగ్రత్తగా వెళ్ళినా మనం లాస్ని అవాయిడ్ చేయడానికి 99% అబ్నార్మల్ దాంట్లోనే ఉంటుంది. నెక్స్ట్, ద లాస్ ఇస్ అక్కర్ డ్యూ టు ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్. దాంట్లో ఉన్న లక్షణాలు అంటే ఆ వస్తువు మనం పంపించాం, ఆ వస్తువులను లక్షణాన్ని బట్టి అది సహజంగా జరుగుతాయి. ఎవాపరేషన్, ఎండకి ఆవిరైపోవడం లాంటి. వెయిట్, బస్తాలు మనం పంపించాం, 100 కేజీ ఉల్లిపాయలు పంపించాం అనుకోండి, అది చివరికి ఒక 98 కేజీలు అలా 2 కేజీలు వెయిట్ తగ్గిపోయే అవకాశం. అలా టోటల్గా నార్మల్గా జరుగుతుంది. బస్తా అలాగే ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే బొగ్గు మనం టన్స్ పంపిస్తూ ఉంటారు. సో కోల్ మైన్స్ వాళ్ళు అవి ట్రైన్లోనే వెళ్తూ ఉంటాయి. అలా ఎంతైతే వచ్చుద్దో మనం ఎగ్జాక్ట్గా అనేది రావడం అనేది జరగదు. అలాంటి వాటిని నార్మల్ లాస్ అంటారు. నార్మల్ లాస్ని అకౌంట్ బుక్స్లోని చూపించరు, అబ్నార్మల్ లాస్ని అకౌంట్ బుక్స్లో చూపిస్తాం. ద లాస్ ఈజ్ అక్కర్డ్ డ్యూ టు థెఫ్ట్ బై బ్యాడ్ ప్యాకింగ్ అండ్ అదర్ అబ్నార్మల్ ఫ్యాక్టర్స్. ఇతర కారణాల చేత ప్యాకింగ్ కానీ లేదా అబ్నార్మల్గా లాస్ జరిగే వాటి వల్ల జరుగుతుంది. ఓకేనమ్మా, అది. నెక్స్ట్, ద లాస్ ఈస్ కెనాట్ బి వాల్యూ. నార్మల్ లాస్కి వాల్యూ. సో నార్మల్ లాస్ వాల్యూ, నో వాల్యూ అనేది ఉండదు, వాల్యూ అనేది చేయరు. అలాగే ద లాస్ కెన్ బి వాల్యూడ్. సో అబ్నార్మల్ లాస్ అనేది మనం వాల్యూ చేస్తాం, అబ్నార్మల్ లాస్కి వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని మనకి వాల్యూ చేస్తాం. అన్సోల్డ్ స్టాక్ లాగే కనుక్కొని మనం అకౌంట్ బుక్స్లోనే చూపించడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో నార్మల్ లాస్కి నో ఇన్సూరెన్స్. నార్మల్ లాస్కి ఇన్సూరెన్స్ అనేది ఉండదు, అబ్నార్మల్ లాస్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం ఇన్సూరెన్స్ పే చేస్తే, ఇన్సూరెన్స్ కడితే, పాలసీ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి యాక్సిడెంట్ అమౌంట్ మనకి రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లోని మనం ఈ యొక్క ఇన్వాయిస్ ప్రైస్ మీద, నార్మల్ లాస్ మీద, అలాగే అబ్నార్మల్ లాస్ మీద మనం ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్